మనందరి సందేహాలను నివృత్తి చేస్తూ సామాజిక స్థితిగతులను ఎప్పటికప్పుడు దేవుని కోణంలో మనకు చూపెట్టడానికి ఈ తరంలో దేవుని చేత నియమపడిన దీర్ఘదర్శి అపోస్తలుడు అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు. మరి అయ్యగారికి హృదయపూర్వక స్వాగతాన్ని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ బాబు, థ్యాంక్ యూ వెరీ మచ్. అయ్యగారు, మీ విలువైన సమయాన్ని మరొకసారి మాకు ఇచ్చినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు అయ్యగారు. థ్యాంక్ యూ. ఈ యొక్క ఒలివల కొండ సిద్ధాంత స్పష్టీకరణ వేదిక ద్వారా హృదయపూర్వక వందనాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈనాడు సమాజంలో ప్రతి ఒక్కరూ ఆలోచిస్తుంది, సంశయపడుతున్నది. ప్రపంచం ఎటువైపు వెళ్తుంది, ఏం కాబోతుంది. ముఖ్యంగా ఈ మధ్యప్రాచ్యంలో 6 నెలలకు ఒకసారి ఏదో ఒక గొడవ, ఏదో ఒక యుద్ధము, ఏదో ఒక బాంబుల వర్షం కురిపించడం, ఇలాంటిది చూసి బెంబెలెత్తిపోతున్నారు ప్రజలందరూ. దాదాపు కొన్ని 8,000కు పైగా విమానాలు రద్దయిపోయాయి ప్రపంచవ్యాప్తంగా. దాదాపుగా ఒక దుబాయ్ నుండే దాదాపు ఇంత సంఖ్య రద్దయిపోయింది. అయితే మధ్యప్రాచ్యంలో ఈ ఘర్షణలకు గల కారణాలు, ఫలితాలని ఈ యొక్క శీర్షికలో ముందుగా ఈ విషయాన్ని గురించి మీరేం తెలియజేస్తారు? మధ్యప్రాచ్యంలో ఘర్షణలు, దానికి కారణాలు, దాని ఫలితాలు అనేది హిందూ మహాసముద్రం అంత పెద్ద అంశం. అది కారణం ఏంటంటే మధ్యప్రాచ్యం అనగానే మిడిల్ ఈస్ట్, అక్కడ ఉన్నటువంటి ఒక సముద్రం పేరు మధ్యధరా సముద్రం, అంటే మెడిటరేనియన్ సీ. అంటే నివాసయోగ్యమైన భూమిలో నాభి అన్నమాట, నడిబొడ్డు. అక్కడనే అసలు మానవ జాతి చరిత్ర మొదలైంది. మనిషి అన్నవాడు మొట్టమొదట నేల మట్టి నుండి దేవుని చేత నిర్మించబడి, ఆ మట్టి బొమ్మ యొక్క ముక్కు రంధ్రాల్లో దేవుడే తన జీవవాయువును ఊదగా వాడు జీవాత్మయ్యాడు. ఆయన పేరు ఆదాము. ఆ మొదటి మనిషికి దేవుడు ఒక భార్యను చేసి ఇచ్చాడు, అతని పక్కటెముక నుండే. ఇది జరిగిందే అక్కడ ఆ మధ్యధర సముద్ర తీర ప్రాంతంలో. అక్కడ నుండే మానవ జాతి ప్రారంభమైంది. అక్కడ నుండే మానవ జాతి రాజకీయాలు మొదలైనవి, ఆర్కిటెక్చర్ మొదలైంది. అక్కడ నుండి మరి మతము మొదలైంది, యుద్ధాలు మొదలైనవి. ఇక మొత్తము ఇప్పుడు ఈ భూమి మీద ఉన్నటువంటి సకల కార్యక్రమాలు అక్కడ మొదలైనవి. మనుషులందరూ అక్కడ నుండే ఇండియాకు వచ్చారు, అన్ని ఖండాలకు వాళ్ళు వ్యాపించారు. ఇది సెంటర్. కాబట్టి అక్కడ ఘర్షణలకు కారణం ఏమిటి అని అంటే చాలా పొడగాటి అంశం అది. అయితే ఒకటి మాత్రం నేను ఈ కార్యక్రమంలో ముందుగానే ప్రకటిస్తున్నా. ఈ లోక రాజకీయాలు మనకు అర్థం కావాలంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న మానవ జాతి స్థితిగతులు, సమస్యలు, ఘర్షణలు ఏవైనా మనకు అర్థం కావాలంటే ఇప్పుడున్న స్థితిని చూస్తే మనకు ఏమీ అర్థం కాదు. ఇప్పుడు ఇరాన్ అరబ్ కంట్రీయే, దుబాయ్ అరబ్ కంట్రీయే. అవును, ఇద్దరు అల్లాహు అక్బర్ అనేవాళ్లే, ఇద్దరు ఖురాన్ పఠించేవాళ్ళు, ఖురాన్ నమ్మేవాళ్లే. మరి ఇరాన్ దుబాయ్ విమానాశ్రయం మీద ఎందుకు దాడి చేయాలి అంటే దాని వెనుక వాళ్ళు అమెరికాకు వత్తాసు పలుకుతున్న అరబ్ దేశం కాబట్టి అమెరికాను పరోక్షంగా దెబ్బతీయడానికి అమెరికాకు కొన్ని అరబ్ రాజ్యాలు వంత పాడుతున్నాయి, వాళ్ళకి సపోర్ట్ ఇస్తున్నాయి. కనుక అమెరికాకు సపోర్ట్ ఇచ్చే అరబ్ దేశాలు, ఒమాన్, దుబాయ్ ఇలాంటి వాటి మీద సౌదీ, ఇరాన్ దెబ్బతీస్తుంది. అమెరికా యొక్క సహాయకుల మీద దెబ్బతీస్తుంది అని అంటే మరి ఇప్పుడు వీళ్ళందరూ అల్లాహు అక్బర్ అనేవాళ్ళు మహమ్మద్ అలైహిస్సలాం వారిని చివరి ప్రవక్తగా గౌరవించేవారు. మరి అమెరికాకి ఎందుకు వీళ్ళు సపోర్ట్ చేస్తారు? దాని వెనుక కారణాలంటే అంత ఇంటర్నేషనల్ డిప్లొమాటిక్ రిలేషన్షిప్స్, చమురు
ఆయిల్ యొక్క నిల్వలు, దానికి ఉన్న మార్కెటింగ్, ఇంటర్నేషనల్ మార్కెటింగు, అందులో అమెరికా చెప్పినట్టు వినకపోతే వాళ్ళు టారిఫ్ షరతులు విధిస్తాయి. ఇవన్నీ గజిబిజి 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 గందరగోళమై ఏమీ అర్థం కాదు. ఇట్లాగెందుకు అట్లా ఎందుకు? అరబ్బుల మీదనే ఇరాన్ దాడి చేయడం ఏంటి? బీయింగ్ దెమ్సెల్వ్స్ అన్ అరబ్ కంట్రీ, ఎందుకంటే అమెరికాకు సపోర్ట్. అమెరికాకి ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు? అసలు అమెరికాకి ఇక్కడ మధ్యప్రాచ్యంలో ఏంటి సంబంధం? ఇజ్రాయెల్ని ఎందుకు అంత బ్లైండ్గా అమెరికా సపోర్ట్ చేస్తుంది? ఇందులో దౌర్జన్యకాండ చేస్తున్నది ఎవరు? దురాక్రమణదారులు ఎవరు? న్యాయం కొరకు పోరాడేది ఎవరు? ఈ ప్రశ్నలు అసలు జవాబులే తేలకుండా, జవాబులు దొరకకుండా మిగిలిపోతాయి. అవును. మనము 1000 గంటలు 1,00,000 గంటలు మాట్లాడుకున్నా ఈ సమస్యలకు మనకు అల్టిమేట్ ఆన్సర్ దొరకదు. ఆఖరికి వచ్చి మళ్ళీ ప్రశ్నలతోనే మిగిలిపోతాం. అందుకే నేను చెప్పేది, ఏమైనా మనకు ఈ లోక రాజకీయాలు, స్థితిగతులు, ఘర్షణలు, ప్రస్తుత పరిస్థితులు కూడా, ఇవన్నీ కూడా అర్థం కావాలంటే, ఇంక్లూడింగ్ మన దేశ రాజకీయాలు కూడా అర్థం కావాలంటే బిబ్లికల్ పర్స్పెక్టివ్ నుండి చూడాలి. అంటే బైబిల్ దృక్కోణములో నుండి చూడాలి. ఓకే, వేరే మార్గం లేదు ఇక. బైబిల్ అంటే ఇష్టం ఉన్నవాళ్ళు, లేని వాళ్ళు, ద్వేషించేవాళ్ళు, దూషించేవాళ్ళు, ఎంత మహామేధావులు, వరల్డ్ నంబర్ 1 వరల్డ్ క్లాస్ జర్నలిస్టులు, ఎవరైనా సరే అసలు ఈ ప్రపంచం మనకు అర్థం కావాలంటే బైబిల్ యొక్క దృక్కోణము నుండి చూడాల్సిందే, తప్పదు, వేరే మార్గం లేదు. ఓకే. ఎందుకంటే అసలు ఇదంతా తయారు చేసిన ఆ దేవుడు అసలు విషయం ఏంటో బైబిల్లో రాసి పెట్టాడు. ఓకే. మానవ సమాజాన్ని, ప్రపంచాన్ని తయారు చేసి నడిపిస్తున్న ఆ దేవుడే అసలు మానవ జాతిలో ఏమేం జరుగుతుంది, ఏం శక్తులు పనిచేస్తున్నాయి, కారణాలు ఏంటనేది బైబిల్లో రాసి పెట్టాడు. ఆయనను పక్కన పెట్టేసి నువ్వు పక్కకు తొలగిపోవయ్యా, నువ్వు అసలు అడ్డం రాకు, మేము వేరేగా పరిశోధన చేసి కనుక్కుంటాం అనడము అది బుద్ధిహీనత. ఓకే సార్, ఇప్పుడు ఈ జరుగుతున్నటువంటి దాడులు, ముందుగా ఇజ్రాయేలు ఎందుకు ఇరాన్ మీదకి రావాలి? అమెరికా ఎందుకు రావాలి? ఇరాన్ ఎందుకు వాళ్ళను ద్వేషిస్తూ ఉండాలి? ఈ యొక్క సమస్య ఎక్కడ స్టార్ట్ అయింది? ఇది అసలు సమస్య, అసలైన ప్రశ్న, మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. అసలు యూదులు అనేవాళ్ళు ఎవరు? యూదుల మీద అరబ్బులందరూ ఎందుకు కత్తికట్టారు అనేది చాలా పెద్ద అంశం. ఈరోజు ప్రోగ్రామ్కి ఇది ఒక్కటే ప్రశ్న సరిపోతుంది అని నేను చెప్తాను. ఓకే. మళ్ళీ బైబిల్ పర్స్పెక్టివ్ ఏమిటంటే, కొంచెం ఓపికగా విన, షార్ట్గానే చెప్తాను. దేవుడు మానవ జాతిని ఎలా నిర్మించాడు అంటే, నేల మంటితో మొట్టమొదట ఒక మనిషి బొమ్మను తయారు చేసి ఆ ముక్కు రంధ్రాల్లో దేవుడు జీవవాయువును ఊది అతన్ని మనిషిని చేసి అతని ప్రకటనకనే ఒక స్త్రీనిగా చేసి భార్యాభర్తలుగా వాళ్ళని చేసి వాళ్ళలో నుండి మానవ జాతిని పుట్టించాడు. ఇది పాయింట్ నెంబర్ 1. ఎప్పుడు కూడా ఇక్కడే మనం మొదలు కావాలి. ఓకే. మన పరిశోధన మానవ జాతికి మూల పురుషుడైన ఆదాము యొక్క నిర్మాణము నుండే స్టార్ట్ కావాలి. ఓకే. ఇప్పుడు 2026లో జరుగుతున్న ఈ యుద్ధానికి కూడా దానికే లింక్ ఉంది. ఓకే. అక్కడి నుంచి చూస్తే సరిగ్గా అర్థమవుతుంది. సరే, అదైన తర్వాత ఏం జరిగింది? ఆదాము హవ్వలు దేవుని మీద తిరుగుబాటు చేసి దేవుని పట్ల అవిధేయత చూపి వద్దన్న పని చేసి వద్దన్న పండు తిని అవిధేయులై పాపాన్ని కొని తెచ్చుకున్నారు, పాపులైనారు, శాపం వచ్చింది, తర్వాత మరణం వచ్చింది, మరణము తర్వాత నరకం, రెండవ మరణం. ఇలా మానవ జాతి నాశనం అయిపోయింది. ఇప్పుడు ఈ నాశనమైన మానవ జాతి
దాన్ని రక్షించడానికి దేవుడు అప్పుడే ఆదికాండం 3:15లోనే ఒక వాగ్దానం చేశాడు. మానవ జాతి అంటే అప్పుడు ఇద్దరే, ఆదాము హవ్వ. అయితే వాళ్ళ నుండి పుట్టబోతున్న వాళ్ళందరూ ఇక పాపులే పుడతారు. అంతే. కనుక పుట్టబోతున్న మానవ జాతికి ఆదాము హవ్వలకు మళ్ళీ విమోచన, ఉద్ధరించబడే ఒక మార్గమును అక్కడే ఆదికాండంలోనే ఆ ఏదెను తోటలోనే దేవుడు ఒక వాగ్దానం చేశాడు. పురుష ప్రమేయము లేకుండా నేను ఒక స్త్రీ గర్భమున స్త్రీ సంతానముగా పుట్టి మానవ జాతిని పాపంలో పడేసిన సర్పం యొక్క తల మీద కొడతాను. స్త్రీ గర్భం ఒకడు పుడతాడు, ఆయన ఈ పాము తల మీద కొడతాడు, సర్పం తల మీద. ఓకే. అంటే పాము తల మీద కొడితే చచ్చిపోతుంది. అయితే అలా కొట్టకముందు ఆ పాము ఏం చేస్తుందంటే ఆ స్త్రీకే పుట్టినటువంటి పురుష ప్రమేయం లేకుండా, మానవ తండ్రి లేకుండా అద్భుతంగా స్త్రీకే పుట్టిన ఆ దివ్య పురుషుడి మడమ మీద పాము కాటేస్తుంది. అంటే పాము ఆయనకు మరణాన్ని తెస్తుంది, ఆయన పాము తల మీద కొట్టి పామును కూడా చంపేస్తాడు, నాశనం చేస్తాడు. ఇలాగా స్త్రీ సంతానముగా లోకరక్షకుడు పుడతాడు అనేది నెరవేరడానికి దేవుడు ఒక ప్రత్యేక జనాంగాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఆ జనాంగమే ఇశ్రాయేల్. ఓకే. ఆ జనాంగమే ఇశ్రాయేల్. ఆ ఆదాములో నుండి పుట్టిన మనుషులు కొంతకాలం అందరూ ఒకే భాష మాట్లాడి ఒకే కుటుంబంలాగా ఉండేవారు. ఆ తర్వాత ఆ ఒక్క కుటుంబము ఒక మతాన్ని స్థాపించుకొని ఒక అసత్య దైవాన్ని కొలిచినందుచేత మానవ జాతిని చెదరగొట్టడానికి దేవుడు భాషలు తారుమారు చేశాడు. ఒక్కొక్క భాష మాట్లాడిన వాళ్ళు ఒక్కొక్క మూలకు పడ్డవారు. ఆ చెదరగొట్టబడ్డ వాళ్ళే ఆర్యులు, ద్రావిడులు, మంగోలియన్స్, ఆంగ్లో సాక్సన్స్, ఆఫ్రికన్ తెగలు, ఇలాగ రకరకాల మానవ జాతులు 5 ఖండాలలోనికి చెదిరిపోయారు. ఎప్పుడైతే ఈ బాబిలోన్ జరిగిందో, ఈ బాబెలు గోపురం కట్టబడిందో, సార్ మానవ జాతి చెల్లా చెదిరింది. ఆ టైంలో ఇండియాలో ఒక్క మానవ పురుగు లేదు. అప్పటికి ఇంకా ఇక్కడ ఎవరు లేరు. ఖాళీ వేస్ట్ ల్యాండే. ఇక్కడ యుగాలు నడిచినాయి, మన్వంతరాలు అవంతా కూడా కల్పన, ఊహ. ఆదామును దేవుడు చేస్తున్నప్పుడు మిగతా భూమి మీద ఏ మనిషి లేడు. ఆదాము సంతతి ఏక కుటుంబంగా బాబెలు గోపురాన్ని కట్టుకున్నప్పుడు ఇంకా భూమి మీద ఎక్కడా వేరే మనుషులు లేరు. బాబెలు గోపురం దగ్గర చెదరగొట్టబడ్డ వాళ్ళే అటు యూరోప్లోను, ఏషియాలోను, ఆఫ్రికాలోను అన్ని ఖండాల్లో చెదరగొట్టబడ్డారు. ఆ తర్వాత నుండే మన దగ్గర మనుషులు ఉన్నారు. అందులో నుండి ఒక జాతిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. వాళ్ళు హెబ్రీయులు. ఆ హెబ్రీయులలో నుండి అబ్రహాములో నుండి ఇజ్రాయేల్. ఎందుకయ్యా ఇజ్రాయేలు? ఆ ఇజ్రాయేలే ఇప్పుడు ఈ ఇజ్రాయేల్. ఎందుకు వాళ్ళని దేవుడు సపరేట్ చేసుకున్నాడు అంటే మానవ జాతికి రక్షకుణ్ణి వాళ్ళలో పుట్టించాలి. కనుక మానవ జాతికి రక్షకుని ఇవ్వడానికి దేవుడు ఏర్పాటు చేసిన ఒక ద్వారమే ఇశ్రాయేల్ జనాంగం. అబ్రహాముకు వాగ్దానం చేశాడు, నీ సంతానమునకు ఇశ్రాయేలుకు ఆ సైనై పెనిన్సులా అంతా నేను వాగ్దాన భూమిగా ఇస్తాను. ఇటు యూఫ్రటీస్, ఇటు నైలు నది, మహానది, అక్కడ ఉన్నటువంటి యూఫ్రటీస్, టైగ్రీస్, నైలు నది, అక్కడ ఉన్నటువంటి సైనై పెనిన్సులా అంటే ద్వీపకల్పము. 3 దిక్కుల సముద్రం ఉంటుంది, ఒకవైపు భూమి ఉంటుంది, దాన్ని పెనిన్సులా అంటారు. దాన్ని సైనాయి పెనిన్సులా, సీనాయి ద్వీపకల్పం అలాగ ఉంటుంది.
అదంతా నేను నీ సంతానమైన ఇశ్రాయేలుకు నేను ఆ, వాగ్దాన భూమి ఇచ్చేస్తున్నాను అన్నాడు దేవుడు. ఇప్పుడు అందులో వాళ్ళు వచ్చి ఉన్నారు. వాళ్ళు ఐగుప్తు నుండి ఆ దాస్యాన్ని వాళ్ళు దేవుని శక్తి చేత వదిలించుకొని వచ్చారు. ఇజ్రాయేల్ ప్రజలు దేవుడిచ్చిన వాగ్దాన భూమిలో ఉన్నారు. అక్కడ వాళ్ళ మొదటి రాజు సౌలు, రెండవ రాజు దావీదు, మూడవ రాజు సొలొమోన్, నాలుగవ రాజు రెహబాం. అప్పుడు ఆ రాజ్యం రెండుగా విభాగింపబడింది. యూదా రాజ్యం ఒకటి, ఇశ్రాయేల్ రాజ్యం ఒకటి. అంతా అబ్రహాం పిల్లలే. వాళ్ళు యెహోవా దేవుని ఆరాధకులు. అక్కడ నుండి తీర మెస్సియా రక్షకుడు వాళ్ళలో పుట్టిన తర్వాత ఆయనను వాళ్ళు గుర్తుపట్టలేదు. గుర్తుపట్టకుండా సిలువకు అప్పగించి ఆ నీతిమంతుని రక్తము వల్ల నేను అపరాధినని పిలాతు చెప్తే రోమన్ గవర్నర్, ఎందుకయ్యా సిలువేయమంటున్నారు, అతడు ఏ నేరం చేశాడంటే, అతడు నీతిమంతుడా, అతనంటే మాకు ఇష్టం లేదు, సిలువేసేయమన్నారు యూదులు. ఆ నీతిమంతుని రక్త విషయంలో నేను నిరపరాధినని చేతులు కడుక్కున్నాడు పిలాతు. వాని రక్తము మా మీద మా పిల్లల మీద ఉండనిమ్మన్నారు, అట్లాగే జరగనిమ్మన్నాడు దేవుడు. అలాగా అది మొదలుకొని యేసుక్రీస్తు సిలువ వేయబడ్డ తర్వాత ఇదంతా అక్కడి నుంచి వచ్చింది. ఓకే. ఆదాము హవ్వల పిల్లలలో నుండి దేవుడు ఒక స్త్రీ సంతానాన్ని ఇస్తానని వాగ్దానం చేశాడు. వాళ్ళు ఆ స్త్రీ సంతానాన్ని లోక రక్షకుని ఇవ్వడానికి ఇశ్రాయేల్ జనాంగం. ఇశ్రాయేల్ జనాంగం పుట్టిన తర్వాత ఆ పుట్టిన రక్షకున్నే వాళ్ళు ద్వేషించారు. ద్వేషించిన తర్వాత ఆయన రక్తం మా మీద ఉండని అన్నారు. దాని ఫలితంగా 1900 సంవత్సరాలు భూలోకమంతా చెదరగొట్టబడ్డారు, హింసించబడ్డారు. వాళ్ళు ఇంకా చాలా దారుణమైన పరిస్థితుల్లో ఉన్నారు 19 శతాబ్దాల పాటు. వాళ్ళలాగా లోకమంతా చెదిరిపోయినప్పుడు ఎక్కడికి పోయినా సరే వాళ్ళు నంబర్ 1 పొజిషన్లో ఉంటారు. వ్యాపార రంగము, వైజ్ఞానిక రంగం టాప్ లెవెల్లో ఉంటారు. ఆ దేశ ప్రజల చేత ద్వేషించబడతారు, చంపబడతారు, అయినా టాప్లో ఉంటారు. ఇది పరిస్థితి. ఆఖరికి ఇట్లా మమ్మల్ని ఎక్కడికి పోయినా కూడా బ్రతకనివ్వడం లేదని థియోడర్ హెర్ట్జ్ అనే ఒక యూదు వ్యాపారవేత్త, మల్టీమిలియనర్, అతను జయనిస్ట్ మూమెంట్ మొదలుపెట్టాడు. ఏంటంటే యూదులమైన మనకు మళ్ళీ మన సొంత భూమి ఉండాలి, ఆకాశం కింద ఉన్న అన్ని దేశాలకు మనం చెదరగొట్టబడ్డాం, ఏ దేశానికి పోయినా మనం చంపబడుతున్నాము, అడవి జంతువుల్లాగా వేటాడబడుతున్నాం, కాబట్టి మనకంటూ సొంత భూమి ఉండాలి అని జయనిస్ట్ మూమెంట్ ప్రారంభించి తర్వాత ఫైనల్గా అక్కడ అదే ఇజ్రాయెల్ దేశం ఏదైతే దావీదు ఏలిన దేశము, సొలొమోన్ ఏలిన దేశం, సౌలు రాజు ఏలిన దేశం అక్కడే కావాలి మాకు. దేవుడు ప్రామిస్ చేసింది కూడా అదే. అదే అక్కడ వాళ్ళు ప్రామిస్ దేవుడు చేశారు, అక్కడ ఉన్నారు, దేశముగా వర్ధిల్లారు. కానీ ఈ తప్పు చేసినందుకు వాళ్ళని రక్తము మా మీద ఉండని, యేసు ప్రభు యొక్క రక్తాపరాధాన్ని వాళ్ళే నా మీద రా అని కోరుకున్నందుకు ఇక చాలా దారుణమైన హింసలు అనుభవించారు 1900 ఏళ్ళు. తర్వాత మళ్ళీ జయనిస్ట్ మూవ్మెంట్ అనేది ఒకటి పెట్టుకొని వాళ్ళు మరలా ఇజ్రాయెల్లోకి వచ్చే ప్రయత్నం చేశారు. ఇలా చేస్తారని కూడా యేసు ప్రభు వారు ముందే చెప్పారు, బైబిల్లో ముందే రాయబడింది. యూదులు మరలా వస్తారు అనేది ఇక బైబిల్లో ఒకటి రెండు చోట్ల కాదు, చాలా చోట్ల వ్రాయబడి ఉంది. వాళ్ళని అక్కడి నుంచి ఎవరూ కూడా పెరికి వేయలేరు. ఆమోసు గ్రంథం 9:15,
ఆమోసు గ్రంథం 9:15. వారి దేశమందు నేను వారిని నాటుదును, నేను వారికిచ్చిన దేశంలో నుండి వారు ఇక పెరికివేయబడరని నీ దేవుడైన యెహోవా సెలవిచ్చుచున్నాడు. అది వారి దేశమందు నేను వారిని నాటుదును, అక్కడి నుంచి ఎవరు కూడా మళ్ళీ వాళ్ళని పెరికి వేయలేరు అని చెబుతూ ఉన్నాడు. ద్వితీయోపదేశ కాండములోనే 28వ అధ్యాయము 25. యెహోవా నీ శత్రువుల ఎదుట నిన్ను ఓడించును, ఒక్క మార్గమున వారి ఎదుటికి బయలుదేరి నీవు 7 మార్గముల వారి ఎదుటి నుండి పారిపోయి భూరాజ్యములన్నిటిలోనికి ఇటు అటు చెదరగొట్టబడదు. ఇటు అటు నువ్వు చెదరగొట్టబడుదువు అన్న తర్వాత 30వ అధ్యాయం చూడండి. 30వ అధ్యాయం 2వ వచనం. సమస్త జనముల మధ్యను వాటిని జ్ఞాపకం చేసుకొని నీ దేవుడైన యెహోవా వైపు తిరిగి నేడు నేను నీకు ఆజ్ఞాపించు సమస్తమును బట్టి నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ ఆయన మాట నీవును నీ సంతతి వారును వినిన ఎడల నీ దేవుడైన యెహోవా చెరలోని మిమ్మును తిరిగి రప్పించును. ఆయన మిమ్మును కరుణించి నీ దేవుడైన యెహోవా ఏ ప్రజలోనికి మిమ్మును చెదరగొట్టెనో వారిలో నుండి తాను మిమ్మును సమకూర్చి రప్పించును. ఇంకా మీలో నెవరైన ఆకాశ దిగాంతముల వరకు వెళ్ళగొట్టబడినను అక్కడ నుండి నీ దేవుడైన యెహోవా మిమ్మును సమకూర్చి అక్కడ నుండి రప్పించును. ఎంత అద్భుతమైన ప్రవచనం. అవును, ఇది నెరవేరింది. సో యూదులు మళ్ళా తిరిగి రావడం, వాళ్ళ సొంత దేశాన్ని ఏర్పాటు చేసుకోవడం బైబిల్ ప్రవచనం నెరవేర్పు. ఓకే, ఇది నెరవేరడానికి కూడా ఎన్నో ఆటంకాలు. ఆ ప్రాంతం కొంతకాలము టర్కీ సుల్తాన్ పరిపాలనలో ఉండేది. టర్కీ సుల్తాన్ గారు అడిగితే ఇవ్వలేదు. ఆ తర్వాత అదే ప్రాంతం బ్రిటిష్ పరిపాలన కిందకు వచ్చింది. అయితే బ్రిటిష్ వాళ్ళు కూడా ఇవ్వలేదు. అయితే నేను ఇందాక చెప్పాను, యూదులు ఎక్కడ చెదరగొట్టబడినా ఈ శాపాన్ని శిక్షణ అనుభవిస్తున్నా సరే అబ్రహాం సంతానం కదా, ఆ దీవెన వాళ్ళ మీద ఉంది. ఎక్కడ పోయినా టాప్ లెవెల్లో ఉంటారు. టాప్ సైంటిస్టులు వాళ్ళే, బిజినెస్ మెన్ వాళ్ళే, అన్ని విషయాల్లో టాప్ లెవెల్లో వాళ్ళకే ఉంది. కనుక వాళ్ళు ఈ తెలివి తక్కువ పని చేశారు. ఆ నిరపరాధి రక్తం మా మీద మా పిల్లల మీద ఉండును గాక అని కోరుకున్నందుకు అంత నీతిమంతుణ్ణి పరిశుద్ధుణ్ణి చంపిన హత్యాపరాధం వాళ్ళని కావాలని కోరుకున్నారు కాబట్టి ఇక భయంకరమైన శిక్షకు గురైనారు. ఎక్కడికి పోయినా వాళ్ళు వ్యాపారం చేస్తారు, టాప్లోకి వచ్చేస్తారు, టాప్ లెవెల్. కాబట్టి ఒక 4 ప్రపంచ వ్యాపారవేత్తలు కోటీశ్వరులు కలిసి 2వ ప్రపంచ యుద్ధానికి గ్రేట్ బ్రిటన్కు కావలసినటువంటి డబ్బులు ఆర్థిక సహాయం చేశారు. ఆర్థిక సహాయం చేసిన తర్వాత 2వ ప్రపంచ యుద్ధం అయినాక అన్ని దేశాలు దెబ్బతిన్నాయి, బూడిద మిగిలింది. మరి ఏం చేయాలి ఇప్పుడు? మరి మా డబ్బులు మాకు ఇవ్వమంటే ఇచ్చే పరిస్థితుల్లో ఇంగ్లాండ్ దేశము లేదు సార్. మరి ఏ రీతిగా ఈ రుణం తీర్చుకోవాలి అని అంటే, మాకేం డబ్బులు ఇవ్వద్దులేండి, మా మాతృదేశం మాకు ఇవ్వండి. ఎందుకంటే అప్పటికి టర్కీ ప్రభావం పోయి టర్కీ పరిపాలన అంతమైపోయి బ్రిటిష్ ప్రభుత్వం కింద ఆ ప్రాంతం ఉంది. ఓకే, అప్పటికి వీళ్ళు ఒప్పుకోలే. మీరు మళ్ళీ అక్కడ ఈ 1900 సంవత్సరాలు వీళ్ళు ఎక్కడెక్కడో చెదరగొట్టబడితే ఆ వేస్ట్ ల్యాండ్ లోపలికి చుట్టుపక్కల ఉన్న అరబ్బు దేశాల వాళ్ళందరూ కూడా వచ్చి అక్కడ నివాసం ఏర్పరచుకున్నారు. ఓకే, అంటే అప్పటికి ఒక్క యూదుడు కూడా అక్కడ లేకుండా వెళ్ళిపోయారు. వెళ్ళిపోయినారు. 1-2 ఉంటే ఉండొచ్చు, కానీ వాళ్ళ ఆధిపత్యం ఏమి లేదు. ఏమి లేదు, అసలు ఆధిపత్యం లేనే లేదు. పాలెస్టీనియన్స్ అంటే వాళ్ళు యూదులు ఖాళీ చేసి వెళ్ళిపోయిన, ఆ శాపవశాత్తు దేవుని కోపాన్ని తెచ్చుకొని వెళ్ళిపోయిన ఆ ఖాళీ చేసిన ల్యాండ్ లోపలికి చుట్టుపక్కల అరబ్బు
జాతుల వాళ్ళు అక్కడ వచ్చి నివసించి అంటే ఈ 1900 సంవత్సరాల్లో జరిగింది ఇది. జరిగింది. కాబట్టి మళ్ళా వచ్చి కూడా ఆ ల్యాండ్ మాకు ఇమ్మంటే బ్రిటిషర్స్ కూడా ఏమన్నారంటే మీకంటూ సొంత భూమి ఇస్తాము, కానీ ఎక్కడైతేనేమి మీ భూమి మీకు ఉండాలి కదా, ఇక అది మర్చిపోండి, అరబ్ ల్యాండ్ మీకు దొరకదు, మీకు ఇవ్వడం మేము ఇంటర్నేషనల్గా పెద్ద డిస్ప్యూట్ వచ్చేస్తుంది. ఆఫ్రికాలో ఏదైనా ఒక మూలకు ఒక ల్యాండ్ ఇచ్చేస్తాం, మీరు అక్కడ స్థిరపడండి అంటే అలాగేలాగా మా తండ్రి మా మూల పురుషుడు అబ్రహాంకి ఇచ్చిన ల్యాండే మాకు కావాలి అనంటే అలాగా మేము ఇవ్వలేమని వీళ్ళు, ఎందుకంటే కర్ర విరగకుండా పాము చావకుండా ఇలాగా చేసి ఆఖరికి వాళ్ళు వెళ్ళిపోయేటప్పుడు ఈ ప్రాంతాన్ని డిస్ప్యూటెడ్ ల్యాండ్గా ఐక్యరాజ్య సమితికి, నానాజాతి సమితి ఉండేది, వాళ్లకు అప్పగించేసి వెళ్ళిపోయినారు బ్రిటిషర్స్. మేము ఏది తీర్మానం చేయం, యూదులదని అనము, అరబ్బులదని అనము, మేము ఏది చేయం. ఇవ్వడానికి మాకు ఇష్టం ఉంది, వాళ్ళకి ఇవ్వడానికి ఇష్టం ఉంది, కానీ మరి పెద్ద గొడవ అయిపోతుంది అని వాళ్ళు ఎటు నిర్ణయం తీసుకోకుండా నానాజాతి సమితికి అప్పగించేసి వాళ్ళు వెళ్ళిపోయినారు. అప్పుడు ఏం చేశారంటే వీళ్ళు నాకు ఎట్లాగైనా ఆ ల్యాండ్ కావాలని వచ్చి వీళ్ళు కోటీశ్వర్లు అని చెప్తున్నా కదా, ఆ అరబ్బు భూమి జమీందారులు వాళ్ళు ల్యాండ్ లార్డ్స్ ఉంటారు, అక్కడ కొన్ని 100 ఎకరాల భూములు వీళ్ళు కొన్నారు. ఇది లేటెస్ట్ డెవలప్మెంట్. 100 ఎకరాలు కొంటుంటే అరబ్బులకు అది అప్పుడు అర్థం కాలేదు. వీళ్ళు ఒక రాజ్యం స్థాపించుకుంటున్నారనే సంగతి వాళ్ళకు అంత ఎడ్యుకేషన్ కానీ అంత ఇప్పుడు ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ నాలెడ్జ్ కూడా లేదు, చదువు కూడా తక్కువనే. కాబట్టి వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు ల్యాండ్స్ 100 ఎకరాలు 1000 ఎకరాలు కొనుక్కొని సాగు చేసుకుంటుంటే వాళ్ళు అమ్మేశారు. అలాగ చేసుకున్న దాన్ని వాళ్ళు ఏం చేశారంటే 1948లో వాళ్ళు స్వతంత్ర దేశం ఇజ్రాయేల్ అని ప్రకటించుకున్నారు. అలా ప్రకటించినప్పుడు దాదాపు ఎంతమంది జనాభా ఉండొచ్చు అక్కడ? కొన్ని వేల మంది, మహో లక్షలు ఓపే. కానీ ఎంత అద్భుతం అంటే వాళ్ళు ఇవాళ 1948లో మేము స్వతంత్ర రాజ్యం అని ప్రకటించుకొని ఐక్యరాజ్య సమితికి నివేదించుకొని మమ్మల్ని గుర్తించండి, ఇది అబ్రహాం కాలంలో మాది, దావీదు కాలంలో మాది, యేసుక్రీస్తుని సిలువేసినప్పటిదాకా మాది, కొన్నాళ్ళు అటు ఇటు వెళ్ళొచ్చినా మళ్ళా వచ్చాం. అయితే కబ్జా పెట్టుకున్న వాళ్ళని బలవంతంగా మేమేమి వెళ్ళగొట్టలేదు, మేము మళ్ళీ ల్యాండ్ కొనుక్కున్నాం. కొన్నందుకైనా మాది, అబ్రహాముకు దేవుడు ఇచ్చినందుకైనా ఇది మాది, ఇప్పుడు మేమే డబ్బులు ఇచ్చి కొన్నందుకైనా ఇది మాది, అటైనా ఇటైనా మాది, కనుక మాది న్యాయమైన ఓనర్షిప్ అని వాళ్ళు ఎప్పుడైతే ప్రకటించుకున్నారో వెంటనే వాళ్ళ మీద చుట్టుపక్కల ఉన్న 6 అరబ్ నేషన్స్, అందులో ఈజిప్ట్ కూడా ఉంది, సిరియా, ఈజిప్ట్, 6 అరబ్ నేషన్స్ ఒక్కటై వాళ్ళ మీద యుద్ధం చేశారు. ఇక వీళ్ళు 2000 ఏళ్ళు 1900 సంవత్సరాలు నలిగిపోయి ఉన్నారు కదా, వాళ్ళు వెల్ ప్రిపేర్డ్గా ఉన్నారు. మేము ఇలా రాజ్యం ప్రకటించుకుంటే మంచి పని చేసావు తమ్ముడు, ఇది మంచిదే, ఓకే కంగ్రాచులేషన్స్ అని అరబ్బులు అంటారని వాళ్ళు ఏం కలగంలా, తప్పకుండా వ్యతిరేకిస్తారు, మా మీద యుద్ధానికి వస్తారని తెలుసు, ఫుల్లీ ప్రిపేర్డ్గా ఉన్నారు. యుద్ధం జరిగింది. 6 అరబ్ కంట్రీస్ను ఇజ్రాయెల్ పుట్టి కొన్ని గంటలు కాకముందే యుద్ధంలో తిప్పికొట్టేసింది. ఇప్పుడు 3వ పాయింట్, అబ్రహాముకు దేవుడు ఇచ్చినందుకు ఆ ల్యాండ్ వాళ్ళది, దావీదు నుండి యేసు ప్రభు యొక్క కాలం దాకా వాళ్ళే ఉన్నందుకు ల్యాండ్ వాళ్ళది. మూడవది కొన్నందుకు, 4వది యుద్ధంలో గెలుచుకున్నందుకు. యుద్ధంలో గెలుచుకున్నందుకు ఆ ల్యాండ్ వాళ్ళది.
కనుక ఇంకా ఎంతకాలం అండి మమ్మల్ని బాధ పెడతారు? మా నాన్న మిమ్మల్ని ఏం అనం మేము, ఇది మాదే. ఏదో తప్పు చేసి దేవుని శిక్ష అనుభవించి మేము దేశ విదేశాలకు చెదరగొట్టబడ్డాం. దేవుడే వాగ్దానం చేసినట్టుగా మళ్ళీ మేము వచ్చాం. వచ్చింది కూడా ఒట్టుగా రాలేదు, కొనుక్కొని వచ్చాం. మరి మీరు ఎందుకు అమ్మేశారు మాకు? ఆ ల్యాండ్ లార్డ్స్ అందరూ 1000 ఎకరాలు మాకు అమ్మకుండా ఉండాల్సింది అమ్మేశారు. కాబట్టి ఇది వ్యర్థమైన వివాదాన్ని ఒక ఫుల్ స్టాప్ పెట్టండి అంటే, లేదు వీళ్ళు అన్యాయంగా పాలస్తీనియుల యొక్క ల్యాండ్ను వీళ్ళు ఆక్రమించుకున్నారు, మాకు కుదరదు, ఒప్పుకోమని చెప్పేసి పాలస్తీనియన్ లిబరేషన్ ఆర్గనైజేషన్ అని ఒకటి యాసర్ అరాఫత్ గారి ద్వారా ఒకటి పెట్టారు. అంతకుముందు చిన్న చిన్న గ్రూపులు ఉండేవి. యూదులను వెళ్ళగొట్టడానికి ఆయుధ బలంతో వెళ్ళగొట్టాలి అని ట్రై చేసిన వాళ్ళందరినీ ఏకం చేశాడు యాసర్ అరాఫత్ గారు. చేసి పాలస్తీనియన్ లిబరేషన్ ఆర్గనైజేషన్ PLO అందరిని ఒక త్రాటి మీదకి తెచ్చి ఫైట్ చేసి 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 ఆయనకు నోబెల్ బహుమతి కూడా వచ్చింది, శాంతి బహుమతి. ఓకే, అంటే వీళ్ళందరినీ ఐక్యపరిచినందుకు. ఫైనల్గా ఆయన కూడా కాలం చేశారు, అవ్వలేదు. ఎవరి ద్వారా కూడా వాళ్ళని అక్కడ కదల్చడం ఇక ఎన్నడూ పెరికివేయబడరు అని ఉంది ఇక్కడ. అవును, ఆమోసు 9:15లో ఇక నుండి నేను వారికి ఇచ్చిన దేశంలో నుండి వారు ఇక పెరికి వేయబడరు అని నీ దేవుడైన యెహోవా సెలవిస్తున్నాడు. ఈ వచనాన్ని బట్టి అసలు వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళే ప్రసక్తే లేదు. ఎవరు కదిలించలేరు కూడా, ఎవ్వరు కదిలించలేరు. ఓకే, కదిలించలేరు సరిగదా. వాళ్ళు ప్రపంచానికి అగ్రరాజ్యం అయిపోతారు. రష్యా కాదు, ఇజ్రాయెల్ కాదు, అమెరికా కాదు, ఐఎమ్ సారీ, రష్యా కానీ, అమెరికా కానీ, ఫ్రాన్స్ కానీ, జర్మనీ కానీ, UK కానీ, ఈ అగ్రరాజ్యాలు 5 అగ్రరాజ్యాలు. ఇప్పుడు ఏ అగ్రరాజ్యం కాకుండా ఇజ్రాయెల్ ఈ లోకరాజ్యములకు శిరస్సు అయిపోతుంది, అగ్రరాజ్యం అని ఇర్మియా 31వ అధ్యాయంలో చెప్పాడు. ఓకే, అది ఆ వచనం ఉంటుంది కదా, చాలా కాలం కిందట యెహోవా నాకు ప్రత్యక్షమే నాకు ఇలా సెలవిచ్చాడు, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను. అక్కడనే ఆ కింద ఒక మాట ఉంటుందన్నమాట, రాజ్యములకు శిరస్సు అయినటువంటి జనం. 7వ వచనం, యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, యాకోబును బట్టి సంతోషముగా పాడుడి, రాజ్యములకు శిరస్సగు జనమును బట్టి ఉత్సాహధ్వని చేయుడి, ప్రకటించుడి, స్తుతి చేయుడి, యెహోవా ఇశ్రాయేలులలో శేషించిన నీ ప్రజను రక్షింపుమి అని బతిమాలుడి. ద క్రౌన్ ఆఫ్ ఆల్ నేషన్స్, ప్రపంచంలోని అన్ని దేశాలకు ఇది శిరస్సు అట, హెడ్ ఆఫ్ ఆల్ నేషన్స్. ఆ స్థితికి ఇజ్రాయెల్ను దేవుడు అభివృద్ధి చేస్తాడు. ఓకే, అంటే ఇప్పుడు ఇంకా ఈ స్టేటస్ రాబోతుంది, త్వరలో రాబోతుంది. అది రావాలంటే మిగిలిన అగ్రరాజ్యాలు నాశనం కావాలి, అందుకొరకే యుద్ధాలు జరుగుతాయి. బైబిల్ పర్స్పెక్టివ్ నుండి చూస్తే అర్థమవుతుందని అందుకే చెప్తున్నా. ఓకే ఓకే, ఇప్పుడు ఆ చిన్న పీస్ ఆఫ్ ల్యాండ్ ద హెడ్ ఆఫ్ ఆల్ నేషన్స్ ఆ స్టేటస్కు రావాలంటే మరి సోకాల్డ్ అగ్రరాజ్యాలు, ఈ న్యూక్లియర్ పవర్స్ వీళ్ళందరూ ఒప్పుకుంటారా? ఒప్పుకోరు. ఆ చిన్న అరబ్ ఏముంది దాని జనాభా హైదరాబాద్ జనాభాతో సమానం, 80 లక్షల నుంచి కోటి మంది. హైదరాబాద్ జనాభా ఎంత ఉంది? 1,20,00,000 దాకా ఉంది, దగ్గర మనకు ఉంది. హైదరాబాద్ జనాభా ఇజ్రాయెల్ జనాభా సమానం. మరి అలాంటి చిన్న కంట్రీ ప్రపంచానికి నేనే శిరస్సునంటే ఎవరు ఒప్పుకుంటారు? కనుక ఆ పోటీకి, ఆ స్థానానికి పోటీ పడే అగ్రరాజ్యాలన్నీ ఆర్థికంగాను సైనిక పరంగాను అవి బలహీనపడాల్సిన అవసరం ఉంది. ఓకే, ఇది దేవుని ప్రణాళిక. అలా బలహీనపడడానికి ఈ పిచ్చి పట్టినట్టు వీళ్ళందరూ యుద్ధాలు చేసుకుంటున్నారు. దేవుని మాట నెరవేరడానికి వీళ్ళకందరికీ పిచ్చి పడుతుంది. అది ఓకే. ఇరాన్ ఒక డ్రోన్ బాంబును తయారు చేసి పంపడానికి దాదాపు వాళ్ళకు ఒక 30 లక్షలు అవుతుందట. వాళ్ళకేమో ఒక 30 కోట్లు కావాలి దాన్ని నిర్వీర్యం చేసి డిస్ట్రాయ్ చేయడానికి అమెరికా ఉన్నటువంటి వారికి, ఆర్మీకి. అయితే దీని ద్వారా అది ఆర్థికంగా మందగించే పరిస్థితిలోకి వెళ్ళిపోతుంది అమెరికా. దాదాపు ఈ యొక్క 7 దినాలలో
దాదాపు 7,000 కోట్ల వరకు నష్టం జరిగింది. రోజుకు ఉమ్, 500 కోట్లు ఖర్చు పెడుతున్నారు. ఖర్చు పెడుతున్నారు. నేను యుగాంతంలో ఏనాడో రాశాను 40 ఏళ్ల కిందట. అమెరికా పతనం అయిపోతుంది, ఆర్థికంగా దెబ్బతింటుందని చెప్పారు మీరు. అవును సార్, అవును. ఆర్థికంగా దెబ్బతింటుంది. ఉమ్, అది దేవుని మాట. అవును. అది నేనేం జ్యోతిష్కున్నా ఏమన్నాను, నాకేం తెలుస్తుంది? బైబిల్లో ఉన్న ఇప్పుడు అమెరికాను బైబిల్ ఎక్కడ చదివితే అమెరికా అనే పదం అయితే కనబడదు సార్. మీరు ఎక్కడి నుంచి పికప్ చేసిరు అమెరికా అనే మాటను? అది కూడా నేను యుగాంతంలో చెప్పాను. ఉమ్, తర్షీషు యొక్క కొదమ సింహములు ఓకే. అనేది ఉమ్, యెహెజ్కేలు 38వ అధ్యాయం. ఉమ్, యెహెజ్కేలు 38లో ఉమ్, 13 సెబావారును దదాను వారును ఉమ్. తర్షీషు వర్తకులను కొదమ సింహముల వంటి వారైన దాని వారందరు. ఉమ్, ఈ కొదమ సింహములు అంటే సింహం పిల్లలు అని అర్థం. కొదమ సింహములు అంటే ఆహా, లయన్ కబ్స్, ఓకే. చిన్న చిన్న సింహాలను కొదమ సింహాలు అంటాం. ఉమ్, కొదమ సింహాలు అంటే భీకర సింహాలు అని అర్థం కాదు. ఓకే. సింహం యొక్క కూనలు. ఉమ్. దాదాపు అందరు అదే అర్థం చేసుకుంటారు. కొదమ సింహం అంటే పెద్ద భీకర సింహం. సింహాలు భీకర కాదు సింహం. కాదు. బేబ్స్ అంటే కబ్స్, లయన్ కబ్స్ అన్నమాట. ఓకే, లయన్ కబ్స్. సియూబి కబ్. మన బిగ్ క్యాట్స్ అంటారు. ఉమ్, మన పులులు కానీ, చిరుత పులులు కానీ, సింహాలను కానీ బిగ్ క్యాట్స్ అంటారు. ఉమ్, పిల్లి జాతికి చెందిన ఉమ్, పెద్ద సైజు. సో వాటి పిల్లలను కబ్స్ అంటారు, సియూబిఎస్. ఉమ్, సో కొదమ సింహములు అంటే సింహము యొక్క పిల్లలు. ఉమ్, కొదమ సింహములు వారు అని అంటే మరి తల్లి ఆడసింహమై ఉండాలి కదా. అవును. కాబట్టి తర్షీషు ఉమ్, అంటే ఒక ఆడసింహం. అంటే ఇప్పుడు గ్రేట్ బ్రిటన్ యొక్క అధికార చిహ్నము ఉమ్, ఆడసింహం. ఓకే. ఉమ్, ఆడసింహం జూలు ఉన్నటువంటి మగసింహం కాదు, ఉమ్, ఆడసింహం. ఉమ్, కనుక అక్కడ నుండి పుట్టిన వాళ్ళు అని అంటే వలసపోయిన వాళ్ళే అమెరికా వాళ్ళు. ఉమ్, 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 అది అన్నమాట. ఓకే. వీళ్ళందరూ కూడా అంటే గ్రేట్ బ్రిటన్ యొక్క అధికార ఛత్రము నుండి ఉమ్, స్వేచ్ఛను కోరుకొని వెళ్ళిపోయినటువంటి వీళ్ళందరూ కూడా ఉమ్, అమెరికా విస్తారమైన వేస్ట్ ల్యాండ్ ఉన్నది. అక్కడ ఎవరో కొందరు ఆటవిక తెగలు తప్ప ఎవరూ లేరు. ఉమ్, వీళ్ళు వెళ్ళి అక్కడ స్థిరపడి ఒక రాజ్యాంగాన్ని రాసుకొని ఉమ్, వాళ్ళు సొంత నేషన్గా డిక్లేర్ చేసుకున్నారు. ఉమ్, అయితే వాళ్ళు ఇజ్రాయెల్ మీదికి అరబ్బులు దండెత్తి వచ్చినప్పుడు ఉమ్, విస్తారమైన దోచుకొనుటకు వచ్చితివా అని అందురు అని మాత్రమే ఉంది. కానీ ఉమ్, వాళ్ళు సైనిక పరంగా సహాయం చేయడానికి, యుద్ధం చేయడానికి వస్తారని లేదు. ఉమ్, అదనమాట. అంటే 2 కారణాలు. ఉమ్, ఆ టైం కల్లా వాళ్ళు యుద్ధం చేయడానికి అంత శక్తి లేని బలహీన రాజ్యాలుగా మారిపోతారు. ఇటు యూకే కానీ, అమెరికా కానీ, ఉమ్, అదర్ యూరోపియన్ కంట్రీస్ కానీ యుద్ధం చేయడానికి అంత శక్తి లేనటువంటి బలహీన దేశాలుగా మారిపోతారు. ఉమ్, వాళ్ళకు డబ్బు ఉండదు, ఉమ్, వాళ్ళకంత సైనిక బలం ఉండదు. ఉమ్, వాళ్ళే మొత్తం కుదేలైపోయి సర్వనాశనం అయిపోయి మళ్ళీ కట్టుకునే ప్రయత్నాలు ఉంటారు. ఉమ్, ఇక తర్వాత ఇంకో విషయం ఏంటంటే దేవుని మాట నెరవేరాలి కదా. అవును. దేవుడే దిగి వచ్చి ఇజ్రాయెల్ పక్షంగా యుద్ధం చేయాలంటే వీళ్ళు ఎవరు రావద్దు. ఎవరు రావద్దు. అందుచేత కూడా వాళ్ళు రారు. ఉమ్, ఓకే. ఇప్పుడు ఏమి జరగబోతుంది? రాజకీయ విశ్లేషకులు అంటూ అన్ని దేశాలలో, తెలుగు 2 రాష్ట్రాలలో కూడా ఇప్పుడు ఇరానే వారి మీద జయిస్తుంది, ఇజ్రాయెల్ని కానీ అమెరికాని కానీ నిర్వీర్యం చేసి పడేస్తుంది, ఏమో అనుకున్నాం కానీ ఇరానే గొప్పదన్నట్టుగా చూపిస్తున్నారు. ఇరాను పరిస్థితి ఏం కాబోతుంది? ఇజ్రాయెల్ను వాళ్ళు ఏం చేయలేరు. ఉమ్, దేవుని మాట ఇదిగో నేను పట్టుకున్నటువంటి గ్రంథం ఉమ్, భూమి ఆకాశములు పంచభూతాలు గతించిన ఈ గ్రంథం మాత్రం నిలబడి ఉంటుంది. ఉమ్, ఈ గ్రంథములో ఉన్న ఒక్క పొల్లు కూడా అది గతించదు. ఉమ్,
అది వ్యర్థంగా పోదు. పొల్లు కూడా ఈ బైబిల్లో ఉన్న మాట నెరవేరి తీరుతుంది. బైబిల్ అంటే ఇష్టం ఉన్నోళ్ళు లేనోళ్ళు అందరూ కూడా ఈ మాట గుర్తుపెట్టుకోవచ్చు. ఇజ్రాయెల్ను ఇరాన్ నాశనం చేసేది, వీళ్ళు వాళ్ళు నాశనం చేసేది జరగని పని. ఇట్ విల్ నెవర్ హ్యాపెన్. ఎందుకంటే దే ఆర్ గాడ్స్ పీపుల్. ఈ మాట చాలామంది మతోన్మాదులకు ఇష్టం ఉండదు. ఇజ్రాయేలు దేవుని ప్రజలైతే మరి మేమందరం దయ్యం ప్రజలమా, సైతాన్ ప్రజలమా, మేము దేవుని ప్రజలం కదా అని పిచ్చి పిచ్చిగా మాట్లాడతారు. అదే సృష్టిని బట్టి మనందరం దేవుని ప్రజలమే. చైనా వాళ్ళు, జపాన్ వాళ్ళు, కొరియా వాళ్ళు, అమెరికా వాళ్ళు, ఆఫ్రికా వాళ్ళు, ఆర్యులు, ద్రావిడులు అందరము సృష్టిని బట్టి ఆ సృష్టికర్త పిల్లలమే. ఆ యాంగిల్లో రైట్. ఇజ్రాయెల్ దేవుని ప్రజలు ఎందుకంటే ఆ దేవుడే నరావతారం ఎత్తడానికి దేవుడు కట్టుకున్న ప్లాట్ఫామ్ ఇజ్రాయెల్. అందుకొరకు ఆ స్థలము, ఆ జనాంగం. మరి ఆ ప్లాట్ఫామ్ ఇండియా కాదు. దేవుడు యజ్ఞ పురుషుడిగా అవతరించడానికి కట్టుకున్న వేదిక ఇండియా కాదు, రష్యా కాదు, చైనా కాదు, ఇంగ్లాండ్ కాదు, అమెరికా కాదు, ఏది కాదు. మధ్యప్రాచ్యంలో వాళ్ళకు ఒక ల్యాండ్ ఇచ్చి ఒక ప్లాట్ఫామ్ కట్టుకున్నాడు ఆయన. విమానం దిగడానికి ఎయిర్పోర్ట్ కట్టుకున్నట్టు, రక్షకుడు దిగడానికి, కన్యగర్భాన పుట్టడానికి, ఇజ్రాయెల్ను లోకరక్షకుడు పుట్టడానికి ఒక ఎయిర్పోర్ట్ లాగా కట్టుకున్నాడు. దట్ ఈస్ వై దే ఆర్ స్పెషల్లీ చోజన్ పీపుల్ ఆఫ్ గాడ్. ఇది అందరూ ఒప్పుకొని తీరా చచ్చినట్టు. ఎవరు కాదన్న కుదరదు, అంతే. పంచభూతములను సృష్టించిన దేవుడు ఒక మాట చెబుతుంటే వీడు మా తాత వేరేగా చెప్పాడనంటే నీకు నీ తాతకు దిక్కే ఉంది అసలు దేవుని ముందు? ఏం దిక్కులేదు. దేవుణ్ణి వ్యతిరేకించిన ప్రతి ఒక్కడు కూడా సిగ్గుపడతాడు. ఇస్రాయేల్ జనాంగముగా అబ్రహాముకు దేవుడు ఇచ్చిన వాగ్దానం కొరకు ఆ స్థలానికి వెళ్ళి అక్కడనే ఉండాలని, వెళ్ళగొట్టబడినా చెదరగొట్టబడినా మళ్ళీ కొనుక్కొనైనా యుద్ధాలు గెలిచైనా అక్కడనే ఉంటున్నారు. ఈ అరబ్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఇప్పుడు అందరికీ ఆదామే మూలమైతే వీళ్ళు ఎందుకు వెళ్ళి ఆ అరబ్ కంట్రీస్లో ఉండడానికి గల కారణాలు ఎందుకు, ఏమిటి? ఎవరు ఇప్పుడు ఉన్నటువంటి అరబ్స్ ఎవరైతే ఉన్నారో వీరందరూ వెళ్ళి ఆ అరబ్ కంట్రీస్లో ఎలా ఉన్నారో దానికి గల నేపథ్యం ఏంటి? బాబెలు గోపురం దగ్గర ఒక ఫాల్స్ రిలీజియన్, దేవుడు కాని ఒకడిని సైతాన్ కొడుకును దేవుడని పెట్టుకొని ఆరాధన చేసే అక్కడి నుంచి టవర్ ఆఫ్ బాబెల్ ఉంది. అది ఇప్పటికీ ఇరాక్లో ఉంది. అక్కడ నుండి దేవుడు చెదరగొట్టబడినప్పుడు ఒక్కొక్క భాష మాట్లాడేవాడు ఒక్కో దిక్కుకి వెళ్ళిపోయినారు కదా. అందులో భాగంగా వీళ్ళు ఇటు వచ్చారు, వెళ్ళిపోయారు. వచ్చిన తర్వాత ఇజ్రాయెల్ జాతి 430 సంవత్సరాలు ఈజిప్టులో దాసులుగా బ్రతికారు. తర్వాత దేవుడు దిగొచ్చి అదొక సాదృశ్య పాఠం. ఆ దాస్య గృహములో నుండి ఇజ్రాయెల్ను విడిపించి 40 సంవత్సరాలు అడవిలో నడిపించి వాళ్లకు అబ్రహాముకు వాగ్దానం చేసినటువంటి ఆ వాగ్దాన భూమిని ఈ జనాంగానికి ఇచ్చాడు. ఇదంతా కూడా దేవుడు చెప్పి నెరవేర్చటమే. స్పష్టంగా మనం ఆది కాండంలో చూస్తే దేవుడు చెప్పకుండా ఏమీ చేయలేదు, చెప్పినది ఏది కూడా నెరవేర్చకుండా వదిలేయలేదు. మరి ఆది కాండం 15వ అధ్యాయం. ఇంతకుముందు యూఫ్రటీస్ నుంచి నైల్ నది వరకు అన్నాను కదా, అది ఇక్కడ ఉంటుంది. ఆది కాండము 15వ అధ్యాయం 18వ వచనం 18. ఆ దినమందే యెహోవా ఐగుప్తు నది మొదలుకొని గొప్ప నది అయిన యూఫ్రటీసు నది వరకు ఈ దేశమును అనగా కేనీయులను, కనిజ్జీయులను, కద్మోనీయులను, హిత్తీయులను, పెరిజ్జీయులను, రేఫాయియులను, అమోరీయులను, కనానీయులను, గిర్గాషీయులను, యోబిసీయులను నీ సంతానమునకిచ్చి ఉన్నానని అబ్రహాముతో నిబంధన చేశారు. అది ఈ దేశమును అక్కడ యూఫ్రటీస్ నైలు, ఐగుప్తు నది అంటే నైల్ రివర్, అక్కడి నుంచి గొప్ప నది అయిన మహానది అయిన యూఫ్రటీస్ వరకు, అంటే ద హోల్ సైనాయి పెనిన్సులా నీ సంతానమునకు ఇచ్చాను.
అయితే మరి ఎప్పుడు ఇస్తాడు అంటే, ముందు నీ సంతతి వారు తమది కాని పరదేశమందు 400 ఏళ్ళు దాసులుగా ఉంటారు. చూడండి, అదే 15వ అధ్యాయము 13వ వచనం. ఆయన నీ సంతతి వారు తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశం వారికి దాసులుగా నుందురు. వారు 400 ఏండ్లు వీరిని శ్రమ పెట్టుదురు. వీరు ఎవరికి దాసులవుదురో ఆ జనమునకు నేనే తీర్పు తీర్చుదును. తరువాత వారు మిక్కిలి ఆశతో బయలుదేరి వచ్చెదరు. నీవు క్షేమముగా నీ పితరుల యొద్దకు పోయేదవు. మంచి వృద్ధాప్యమందు పాతి పెట్టబడుదువు. అది సంగతి. అక్కడ 400 ఏండ్లు పరజనులు అక్కడికి తమది కాని పరదేశమందు వీళ్ళు దాసులుగా ఉంటారు. ఆ తర్వాత మళ్ళీ నేను అక్కడి నుంచి వాళ్ళని బయటికి తీసుకొని వచ్చి ఈ దేశం అంతా ఇస్తాను. అలాగే 10 కమాండ్మెంట్స్ సినిమా తీశారు. ఇదే సీను. 400 ఇయర్స్ ఐగుప్తులో దాసులుగా ఉన్నాక దేవుడు మోషే ద్వారా అనేక అద్భుతాలు జరిగించి ఐగుప్తు రాజ్యాన్ని వాళ్ళని శిక్షించి ఇశ్రాయేలు ప్రజలను బయటికి తీసుకొని వచ్చి వాళ్ళను ఇదిగో ఇప్పుడున్న ఈ ఇజ్రాయేల్ ఈ దేశానికి అబ్రహాముకు ప్రామిస్ చేసిన ప్రకారంగా తీసుకొని వచ్చి వాళ్ళని ఎస్టాబ్లిష్ చేశారు. మరి అప్పటి కాలంలో బల ప్రయోగమే. మరి అప్పటికే కొంతమంది జాతులు ఉన్నారు అక్కడ. వాళ్ళు ఎవరు అని అంటే మళ్ళీ అది ఒక పెద్ద సబ్జెక్ట్. సరే, ఇప్పుడు సిరియా కానీ ఈ యొక్క అరబ్ కంట్రీస్ కానీ ముస్లిం కంట్రీస్ అని చెప్పుకుంటున్నాం. అయితే ఇప్పుడు ఐగుప్తు స్టోరీ ఇక్కడ చూస్తే అప్పుడు ఉన్నటువంటి ఫరో ముస్లిం కాదు కదా? కాదు 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 క్రీస్తు శకము 600 ఏండ్ల వరకు ఎవ్వరు ముస్లిం కాదు. మహమ్మద్ అలైహిస్సలాం వారు ఇస్లామును స్థాపించేదాకా ఎవ్వరూ ముస్లిం కాదు. అంటే ఇప్పుడు అల్లా అనే నామము అంతకుముందు ఎవరు ఉచ్చరించలేదు. ఇప్పుడు వీళ్ళు చెప్తారు అబ్రహాం కూడా ముస్లిమే, అబ్రహాం కూడా అల్లా యొక్క ప్రవక్త. తర్వాత వీళ్ళందరూ కూడా దావూద్ అండ్ సులైమాన్, హారూన్, వీళ్ళందరూ కూడా ఆల్ ద ప్రాఫిట్స్ అల్లాహ్ యొక్క ప్రవక్తనే. ఈవెన్ యేసు ప్రభు కూడా అల్లాహ్ యొక్క ప్రవక్తనే అని ముస్లిం సోదరులు నమ్ముతున్నారు. కానీ అల్లాహ్ అనే మాట ఎవ్వరూ అంతకుముందు ఉపయోగించలేదు. ఏ ప్రవక్త కూడా ప్రాచీన లేఖనాలలో అల్లాహ్ అనే పదమే లేదు. యెహోవా వాళ్ళు దేవునికి ఇచ్చిన పేరు, దేవుడు బయలుపరిచిన పేరు, దేవుణ్ణి వాళ్ళు పిలిచిన పేరు యెహోవా. వాళ్ళు యెహోవా దేవుని భక్తులు. కానీ దావీదుకు కానీ లేకపోతే యెషయాకు కానీ మోషేకు కానీ అల్లా దేవుడు కాదు. మరి అప్పట్లో అరబ్ కంట్రీస్ అని ఇప్పుడు అనుకుంటున్నాం కదా, వీళ్లకు కూడా అల్లాహ్ దేవుడు కాదు. వాళ్లకు బహుదేవతలు ఉన్నారు, అనేక మంది దేవతలు ఉన్నారు. మనము ఇప్పుడు సిరియా ఒక అరబ్ కంట్రీ అనుకుంటున్నాం కదా, ఈ సిరియా గురించి మనము బైబిల్లో ఒకటి మనం చూద్దాము. మరి సిరియా వాడైన లాబాను ఆదికాండం 31వ అధ్యాయం 24. ఆ రాత్రి స్వప్నమందు దేవుడు సిరియావాడైన లాబాను వద్దకు వచ్చి, సిరియావాడైన లాబాను అంటే యాకోబుకు, ఇశ్రాయేలు మూల పురుషుడైన యాకోబుకు పిల్లనిచ్చిన మామ మేనమామ అవును అనే సిరియావాడు. మరి సిరియావాడైతే అతని ఇంట్లోంచి ఆయన కూతురు బయటకు వచ్చేసేటప్పుడు గృహదేవతలను తీసుకొని వచ్చిందట. 20వ వచనం కూడా సిరియావాడైన లాబాను అనే మాట రాయబడి ఉంది. మరి అక్కడి నుంచి వచ్చేటప్పుడు రాహేలు ఏమి చేసింది అని అంటే 30వ వచనం, నీ తండ్రి ఇంటి మీద బహువాంచగల వాడవై వెళ్ళగోరిన ఎడల వెళ్ళుము, నా దేవతల నేలా దొంగిలితివనగా. నా దేవతలను ఎందుకు దొంగిలించితివి అని అన్నాడు. అయితే ఆ దేవతలు నాకేం తెలుసు బాబు, నీ దేవతలు నాకు తెలియదు, నా దేవుడు యెహోవా దేవుడు నాకున్నాడు
అని అన్నాడు. ఆ దేవతలను దొంగిలించడం ఏంటంటే విగ్రహాలే. 34వ వచనం చూడండి. రాహేలు ఆ విగ్రహములను తీసుకొని ఒంటె సామాగ్రిలో పెట్టి వాటి మీద కూర్చుండెను. అది అంటే తండ్రి ఇంటి నుండి తమ గృహ దేవతలను తీసుకొని వెళ్ళింది ఈమె. చిన్నప్పటి నుంచి ఆరాధించుకున్న దేవతలు అవన్నీ విగ్రహాలు. అంటే ఇప్పుడు సిరియాలో ఉన్న వాళ్ళు బహుదేవతారాధకులు ప్లస్ విగ్రహారాధకులు. అప్పటికే అల్లాహ్ ఏక్ హై, అల్లాహు అక్బర్ అనేది అప్పుడు లేదు. అసలు మహమ్మద్ అలైహిస్సలాం వారు వచ్చేదాకా అరబ్బులందరికీ ఇప్పుడు మన దేశంలో ఉన్నట్టు పోచమ్మ, ఎల్లమ్మ, సమ్మక్క, సారక్క ఇట్లా ఎన్నో దేవతలు ఉన్నాయి కదా, ఆ విధంగానే వాళ్ళకు కూడా ఉన్నారు. ఓకే, బహుదేవతారాధకులు ఎన్నెన్నో దేవతలు సిరియన్ అండ్ ఆల్ అరబ్ కంట్రీస్ ఎవరి గృహ దేవతలు, గ్రామ దేవతలు వాళ్ళకున్నారు. అవన్నీ కాదు, అల్లాహే దేవుడని బలవంతంగా వాళ్ళను ఒప్పించి తన కత్తి చేతనే తన ధర్మం, ఇస్లాం ధర్మమును వ్యాపింపజేసిన వాడు అందరినీ ఒకటి చేసి ఒప్పుకోండి అల్లాహే దేవుడని ఒప్పుకోండి, లేకపోతే చంపి పారేసి వాళ్ళని చంపేయండి అంతే అని తన కత్తి వాడి చేత తన ధర్మాన్ని అప్పటి తెగలందరికీ కూడా వ్యాపింపజేసిన వాడు మహమ్మద్ అలైహిస్సలాం. వాళ్ళు ఆయన చెప్పిన సిద్ధాంత బలానికి, తత్వశాస్త్రానికి కన్విన్స్ అయ్యి, మెంటల్గా లాజికల్ కన్విన్స్ అయ్యి రాలే. అప్పుడు ఒప్పుకోవాలా మహమ్మద్ గారు చెప్పింది, లేకుంటే చచ్చిపోవాలి. ఏదైతే దేవత అయితే ఏముందండి, బ్రతుకుండడమే కావాలి కదా. అలాగా కాబట్టి ఇది చరిత్ర. ఆయన వచ్చేదాకా ముస్లిం ఎక్కడిది, ఆయన వచ్చిన తర్వాత ఇస్లాము ముస్లిం అనేది ప్రారంభమైంది. క్రీస్తకం 600 సంవత్సరాలు. ఓకే, అంటే బైబిల్లో చెప్పబడుతున్న ఇంతమంది వ్యక్తులు, ఇన్ని చరిత్రలు, రాజులు, ప్రవక్తలు, జనాంగాలు ఇన్ని ఉంటే ఇక్కడ ఎక్కడ కూడా గృహదేవతల గురించి, కొండ దేవతల గురించి, యెహోవా దేవుని గురించి ప్రస్తావన ఉంది, కానీ ఎక్కడ కూడా అల్లా అనే ప్రస్తావన ఎక్కడ లేదు కదా. లేదు, ఎవరు చేయలే. అదే చెప్తున్నాను. అది ఇప్పుడు కొంతమంది ముస్లిం సోదరులు ఏంటంటే బైబిల్లో కూడా ఉన్నది అని ఏదో చూపే ప్రయత్నం చేస్తున్నారు, కానీ అది రాంగ్. అది బైబిల్లో ఎక్కడ అల్లాహ్ అనే మాట లేదు. ఓకే, ఐగుప్తు దేశంలో గృహదేవతలను ఆరాధించే సమయంలో సేమ్ టైం ఇండియాలో కూడా ఆరాధిస్తున్నారా? ఇంకా ఏ దేశాలలో ఆరాధిస్తున్నారు? అసలు ఇండియాలో మొట్టమొదట ఆ బాబెలు గోపురం దగ్గర నుండి వలస వచ్చిన మొట్టమొదటి కుటుంబం, మానవ కుటుంబమే హరప్పా, మొహంజోదారో, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. వాళ్ళే ద్రావిడులు. అయితే వాళ్లకు వేరే దేవతలు ఉన్నారు, అమ్మ దేవతలు, ప్రకృతిని ఆరాధించేవాళ్ళు. తర్వాత వాళ్ళు వచ్చిన తర్వాత 200-300 సంవత్సరాలు వెనక వచ్చిన వాళ్ళు ఆర్యులు. అప్పుడు ఆర్యులు ఇక వేరే కొత్త దేవతలన్నీ పరిచయం చేశారు. ఓకే, అక్కడ నుంచి చీలిపోయినటువంటి జనాంగాలు ఎప్పుడైతే ఈజిప్టు లేదా సిరియాకు వెళ్ళినటువంటి ప్రజలు వాళ్ళ దేవతలను వాళ్ళు సపరేట్ ఆరాధించుకుంటున్నారు. ఈ యొక్క హరప్ప, మొహంజోదారోకి వచ్చినటువంటి వాళ్ళు కూడా సపరేట్ ఆరాధించుకుంటారు. ఎవరి దేవతలు వాళ్ళు ఆరాధించుకుంటున్నారు. అప్పుడు ఐగుప్తు దేవతలు వేరే, మళ్ళీ ఆ దేవతలు వేరే, సిరియా దేవతలు వేరే. ఆల్ ది కంట్రీస్ ఇన్ ది మిడిల్ ఈస్ట్ పల్లెకో దేవత, ఇంటికో దేవత, గ్రామ దేవతలు, గృహ దేవతలు, కులదైవాలు అట్లా ఉండేవి. వందల కొలది. ఇవన్నీ ఏమిటి, ఇట్లా ఉండకూడదు, ఒక్క దేవుడు ఉండాలి అని ప్రతిపాదించి, అసలు మొదటి నుంచి ఉన్నదే ఒక్క దేవుడు. అబ్రహాం, ఇస్సాకు, యాకోబు నుండి, ఆదాం అలైహిస్సలాం నుండి, అక్కడి నుంచి మూసా అలైహిస్సలాం నుంచి ఇప్పటిదాకా ఉన్నది అల్లాహే, మిగతావన్నీ తీసి పారేయండి. ఇది ఇస్లాం. ఈ ప్రవక్తలందరిలో 1,80,000 ప్రవక్తల్లో అందరూ చెప్పింది ఇది, అల్లా తప్ప ఇంకో దేవుడు లేడని. మహమ్మదు ఆఖరి ప్రవక్త, యేసు కూడా మా ప్రవక్తలో అతి గొప్ప ప్రవక్త కనుక మిగతావన్నీ తీసేయండి అని చెప్పి కొంచెము బై ఫోర్స్ బలప్రయోగం చేసి ఆల్ అరబ్ కంట్రీస్ని ముస్లిం కంట్రీస్గా ఆయన మార్చేశారు. ఓకే, అందరికీ ఒకేసారి ఈ కాన్సెప్ట్ ఎందుకు వచ్చింది సార్?
దేవతలను ఆరాధించాలి లేదా ప్రకృతిని ఆరాధించాలి అని చెప్పేసి. ఇప్పుడు దేవుణ్ణి ఆదాము చూశాడు, ఉమ్, ఫ్రీగా ఇప్పుడు మీరు నేను కమ్యూనికేట్ చేస్తున్నట్టుగా చేసుకున్నారు. ఉమ్, ఎప్పుడైతే వీళ్ళు పాపం చేసి దేవుణ్ణి చూడలేని స్థితి, దేవుని స్వరం వినలేని స్థితికి పడిపోయినారో, ఉమ్, హృదయంలో దాహం ఉంటుంది కదా, ఉమ్, ఉమ్, నాకన్నా ఉన్నతమైన బలమైన ఒక శక్తి నాకు అండగా, నాకు నీడగా, నాకు సహాయంగా ఉండాలి, ఉమ్, లేకపోతే నేను దిక్కులేని వాడిని, నిస్సహాయుణ్ణి, నాకు ఎవరు సహాయం చేస్తారు ఉమ్, అనే ఆ యొక్క నిస్సహాయతలో నుండి, ఒంటరితనము, ఉమ్, ఆ బాధలో నుండి నాకంటే బలమైన ఒక బలవంతుడెవరో నాకు సహాయకుడిగా కావాలి ఉమ్, అనే న్యాచురల్ ఇన్స్టింక్ట్ నుండి దేవుణ్ణి వీళ్ళు కల్పించుకోవడం జరిగింది. ఉమ్, దానికి ఎన్నో కారణాలు. మొట్టమొదట ఏదైతే నేను కంట్రోల్ చేయలేను ఉమ్, అది దేవుడు అనుకున్నారు. ఉమ్, దేన్నైతే అదుపు చేయలేనో ఉమ్, అది దేవుడు. గాలి బలంగా వీస్తుంది, పెద్ద పెద్ద మర్రి వృక్షాలు పెకలించబడి పడిపోతాయి. అమ్మ ఇంత బలమా? గాలి దేవుడు. ఉమ్, అడవిలో కార్చిచ్చు రగులుకున్నదంటే వేల వేల చెట్లు మైళ్ళ కాలిపోతున్నాయి. చెట్లన్నీ తగలబడిపోయి ఉమ్, ఎవరూ ఆపలేరు. ఉమ్, ఇంత శక్తి కనుక అగ్ని ఒక దేవుడు. ఇలా ఈ పంచభూతాలను దేవుడని మొక్కడం. ఉమ్, ఆ తర్వాత దశ లోపల అసలు అమ్మ దేవతలు ముందున్నారు, పురుష దేవతలు లేరు. ఉమ్, ఆ, ఏ ప్రాణిలో నుండైనా ఇంకో ప్రాణి పుడుతుందంటే ఆడ ప్రాణి నుండే పుడుతుంది. ఆడ మేకలలో నుండే కొత్త మేకలు వస్తున్నాయి. ఉమ్, ఆ, ఆవులలో నుంచే ఉమ్, కొత్త లేగదూడలు, కోడదూడలు వస్తాయి. మనుషులైన ఉమ్, స్త్రీలే కొత్త శిశువులను జన్మనిస్తున్నారు. ఉమ్, కనుక ఈ ప్రకృతిని కన్నటువంటి మహాశక్తి కూడా ఒక స్త్రీమూర్తి అయి ఉండాలి. ఉమ్, అన్ని ప్రాణులను స్త్రీయే కంటుంది కదా, ఉమ్, కనుక ఈ బ్రహ్మాండాన్ని కన్నది కూడా స్త్రీ అయి ఉండాలి అనే కామన్ సెన్స్తో అమ్మ దేవతలను మొక్కారు. ఉమ్, ఉమ్, అసలు స్త్రీ మర్మాంగానే యోనినే శిల్పంలాగా చెక్కి దానికి వాళ్ళు కొబ్బరికాయలు కొట్టి దానికి విభూతులు పెట్టి ఉమ్, మొక్కారు భక్తితో. ఉమ్, ఇప్పటికీ సౌత్ ఇండియాలో చాలా చోట్ల అలాంటి విగ్రహాలు ఉన్నాయి. నాగార్జున సాగర్ మ్యూజియంలో కూడా ఒక యోని విగ్రహం ఉంది. ఉమ్, ఉమ్, ఎవరైనా ఇప్పుడు వినేటోళ్ళు పోయి చూడొచ్చు అక్కడ. ఉమ్, ఉమ్, ఎందుకంటే అమ్మ దేవతలు ఉమ్, స్త్రీలో నుండి అందరు వస్తున్నారు కనుక ఈ బ్రహ్మాండం కూడా స్త్రీ నుంచి వచ్చినారు. ఉమ్, తర్వాత ఆర్యులు వచ్చారు, ఉమ్, బాగా తెలివైన వాళ్ళు. ఉమ్, ఆడోళ్ళలో నుంచే పిల్లలు వస్తున్నారు కానీ మగోడు ముట్టుకునేదాకా ఆమె కనకుండా అట్లే ఉండిపోతుంది కదా, ఉమ్, కనుక మగోడు ముట్టుకున్నప్పుడే ఆమె తల్లి కాగలుగుతుంది. ఉమ్, అంచేత ఆమె క్షేత్రము పొలము లాంటిది. మగవాడు విత్తనం వేస్తేనే భూమి ఫలిస్తుంది. ఉమ్, విత్తనం వేయకుండా భూమి సొంతగా వరి పొలము, గోధుమ పొలము వస్తుందా? ఉమ్, రాదు. మట్టే ఉంటుంది, ఏముండదు. ఉమ్, కనుక విత్తనం ప్రధానం. ఉమ్, కనుక ఈ విశ్వానికి కారణభూతుడైన ఆ సృష్టికర్త కూడా పురుష రూపంలో ఉండాలి తప్ప స్త్రీ కాదు అని వాళ్ళు ఇప్పుడు పురుష పూజలు మొదలుపెట్టారు. అదే లింగ పూజ. ఓకే. ఎట్లా యోని పూజ ఉందో అట్లాగే లింగ పూజ వచ్చింది. ఉమ్, ఆ తర్వాత కాలంలో ఇంకా ఈ మగ దేవతలు, ఆడదేవతలు పెళ్ళిళ్ళు చేయడం మొదలుపెట్టారు. ఓకే. ఇట్లా రాజకీయ అవసరాలను బట్టి, అప్పటికప్పుడు వచ్చే ఆలోచనలు బట్టి ఉమ్, లెక్కలేనన్ని దేవతలు పుట్టుకొచ్చి, ఎవరు పుట్టుకొచ్చినా ఉమ్, అసలు ఈ మానవ జాతికి మూల పురుషుడు మట్టిలో నుండి ఏ దేవుని చేత చేయబడ్డాడో ఆయన్ని మర్చిపోతున్నారు ఉమ్, ఉమ్. వీళ్ళు. మగ దేవతలైనా అంటే ఆడదేవతలను ఆరాధించే వాళ్ళైనా అసలు జాతి ఎట్లా మొదలైంది అనే దానికి ఎవరు పెట్టేశారు. సమాధానం చెప్పట్లేదు. ఆ, ఇప్పుడు యెహోవా దేవుడు అనే కాన్సెప్ట్ని ఈ ఇశ్రాయేలీయులు పట్టుకొని ఇజ్రాయెల్ దేశం దాకా ఎన్ని తరాలు గడిచినా తీసుకొని వెళ్ళారు. ఉమ్, ఈ బాబెల్ గోపురం దగ్గర విడిపోయినటువంటి సమాజంలో అంటే ఒక వర్గముతోనే యెహోవా దేవుడు వెళ్ళిపోయాడా? అంటే వీళ్ళందరూ ఈ విగ్రహాలు పెట్టుకొని ఆరాధించడానికి గల అంతే కారణం? అంతే. ఉమ్, ఆ, ఇప్పుడు వాళ్ళందరూ కూడా వేరే వేరే దేవతలు మొక్కుతున్నారు. అబ్రహాముకు దేవుడు తను తాను బయలుపరుచుకున్నాడు. ఉమ్, అబ్రహాము యొక్క పిల్లలకు యెహోవాయే దేవుడు. అసలు ఆదాముని చేసింది ఈయన అనే సంగతి తెలుసు. అందుకే యూదులకు చాలా జాతి గర్వము, భక్తి గర్వం. ఉమ్, మీరందరూ కల్పిత దైవాలను మొక్కుతారండి, మేము నిజమైన దేవుణ్ణి పిల్లలము. ఉమ్, ఉమ్,
మేము అసలు మనుషులం, మీరందరూ జంతువులతో సమానమని ఆ యూదులకు ఎంత గర్వం అంటే ఈ బయటి దేశాల వాళ్ళని మనుషులుగా చూడరు, జంతువులుగా చూస్తారు. మనము ఎంత ఇండియన్స్ అని జర్మన్స్ అని మనం ఎంత గొప్పోళ్ళమని మనం ఎంత గర్వించినా అసలు దేవుని పిల్లలం మేం కదా, మీరందరూ మానవ రూపంలో ఉన్న జంతువులు అని అనుకుంటాడు వాడు, అస్సలు కేర్ చేయడు. మరి అట్లయితే సార్, ఇప్పుడు అక్కడ విడిపోయినటువంటి సమాజంతో ఒక తెగతోనే దేవుడు వెళుతూ ఉన్నాడు, వారితోనే మాట్లాడుతున్నాడంటే మరి మిగతా వాళ్ళందరినీ నిర్లక్ష్యం చేశారు, అసలు ఆయన పట్టించుకోలేదు, సృష్టికర్త అయితే వీళ్ళని ఎందుకు వదిలిపెట్టారు? అలా కాలేదు. అన్ని దేశాలలో కూడా అంటే రక్షకుణ్ణి మనకి ఇవ్వడానికి జాతిని ప్రిపేర్ చేస్తున్నాడు. ఆ జాతిలో లేఖనాలు బైబిల్ రాయిస్తా ఉన్నాడు 1500 ఏళ్ల నాడు. 1500 1600 ఏళ్ల పాటు వరుసగా అనేక మంది ప్రవక్తలతో బైబిల్ రాయిస్తా ఉన్నాడు. రక్షకుడు ల్యాండ్ కావడానికి ఆ హెలిప్యాడ్, ఆ ఎయిర్పోర్ట్ ప్రిపరేషన్, ఆ టైంలో కూడా అన్ని దేశాలలో కూడా దేవునికి భక్తులు ఉన్నారు అనే సంగతి బైబిలే చెబుతుంది. ఇక్కడ అపోస్తలుల కార్యాలు 10వ అధ్యాయం 34, 35 వచనాలు. దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి ఉన్నాను, ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకుని వానిని ఆయన అంగీకరించును. అది దేవుడు పక్షపాతి కాడు అని నిజముగా గ్రహించి ఉన్నాను, ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకొని వారు ఉన్నారు కదా. మరి దేవుడు అనే కాన్సెప్ట్ను వాళ్ళు ఎలా గుర్తుపెట్టుకున్నారు, లేదా ఎలా కలిగింది వాళ్ళకు ఆ కాన్సెప్ట్? అంతరంగంలో మనస్సాక్షి, మనస్సాక్షిని మించిన ధర్మశాస్త్రం లేదు. ఇక్కడ రోమా 2వ అధ్యాయంలో చెబుతాడు ఆ ప్రశ్నకు సమాధానము, దేవుని ఎరుగని అన్యజనులు అని చెబుతాడు. ధర్మశాస్త్రము లేని జనులు 2:14 ధర్మశాస్త్రము లేని అన్యజనులు స్వాభావికముగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలను చేసినడలా వారు ధర్మశాస్త్రము లేని వారైనను తమకు తామే ధర్మశాస్త్రమైనట్టున్నారు. అట్టివారి మనస్సాక్షి కూడా సాక్ష్యం ఇచ్చుచుండగను, వారి తలంపులు ఒకదాని మీద ఒకటి తప్పు మోపుచు లేక తప్పు లేదని చెప్పుచుండగను ధర్మశాస్త్ర సారము తమ హృదయములందు వ్రాయబడినట్టు చూపుచున్నారు. అది ఇక్కడ ఏంటంటే ధర్మశాస్త్రము ఎరుగని అన్యజనులు స్వాభావికంగా ధర్మశాస్త్ర క్రియలు చేస్తారట. 2:11 చూస్తే దేవునికి పక్షపాతము లేదు. ఇదే మాట అపోస్తలుల కార్యాలు 10లో కూడా అన్నారు, దేవునికి పక్షపాతము లేదు. ఇక్కడ రోమాపత్రిక 1వ అధ్యాయంలో పౌలు భక్తుడు రాస్తున్నాడు 19వ వచనం, ఎందుకనగా దేవుని గూర్చి తెలియ శక్యమైనదేదో అది వారి మధ్య విషదమై ఉన్నది, దేవుడు అది వారికి విషదపరచెను. దేవుని గూర్చి తెలుసుకోవడానికి అవకాశం ఉన్న వాస్తవాలు, విషయాలు అది అందరికీ తెలియపరచబడిందట. దేవుడే అది వారికి విషదపరిచాడు. ఓకే, చెదిరిపోయిన సమాజాలు ఎన్ని దిక్కుల వెళ్ళినా వాళ్ళందరికీ విషదపరుస్తూనే ఉన్నాడు ఆయన. అది ఎట్లాగా, ఇది మనోవేదం అన్నమాట. దీన్ని ఏమంటారంటే మనోవేదం. రోమా 2వ అధ్యాయము, వారి మనస్సాక్షి కూడా సాక్ష్యం ఇచ్చుచుండగా 2:15 వారి తలంపులే ఒకదాని మీద ఒకటి తప్పు మోముచు లేక తప్పు లేదని చెప్పుచుండగను ధర్మశాస్త్రపు సారము తమ హృదయములందు వ్రాయబడినట్టు చూపుచున్నారు. ధర్మశాస్త్రం ఇంతలా ఉంది, నిమ్మకాయను కోసి పిండితే రసం వచ్చినట్టు అంతలావు ధర్మశాస్త్రాన్ని పిండి రసం తీసి ఆ సారమును మనుషులందరి గుండెల మీద దేవుడు రాశాడు. అది దేవుడు చేసిన కృపాకార్యం. అందుకని అన్ని మతములలో కూడా నీతి సంబంధమైన ప్రవర్తన గురించి అన్ని సమానమే, అన్నీ ఒకటే చెప్తాయి. అబద్ధం ఆడకూడదు, దొంగిలించకూడదు, వ్యభిచారం చేయకూడదు, పర స్త్రీని ఆశించకూడదు, జారత్వం, వ్యభిచారం మంచిది కాదు, అబద్ధం, ఇవన్నీ మరి ఇంకొన్ని కొట్టి హింసించి బాధ పెట్టకూడదు, దోచుకోకూడదు. ఏ మతమైనా ఇదే చెప్తుంది. ఎందుకంటే ధర్మశాస్త్ర సారం అందరి గుండెల మీద సమానంగా దేవుడు రాశాడు. అలా రాయబడ్డోళ్ళే బాబెలు గోపురం దగ్గర నుంచి అన్ని దేశాలకు పోయినారు.
పోయి అక్కడ వాళ్ళు వాళ్ళకు వచ్చినటువంటి తలంపులు, వాళ్ళ రాజకీయ అవసరాలు కానీ, ఉమ్, వాళ్ళ సందేహాలకు వాళ్ళ ఇంగితంతో చెప్పుకున్న ఉమ్. సంగతులు కానీ వాళ్ళు ఊహించుకొని అట్లా దేవతల్ని కల్పించుకున్నారు. ఓకే. సార్ ఇప్పుడు అంటే ఇక్కడ ఇరాన్కి ఇజ్రాయేల్కి జరుగుతున్నటువంటి యుద్ధము దేవుళ్ళను కూర్చిన యుద్ధం కాదు ఇది. దేవుళ్ళను కూర్చున్న యుద్ధం కాదు కానీ ఇండైరెక్ట్గా ఆ, ఇప్పుడు ఇజ్రాయేల్ అక్కడ ఉమ్, దేశముగా ఏర్పడము ఉమ్, ఒక వ్యక్తికి ఇష్టం లేదు. ఓకే. ఇజ్రాయేల్ అక్కడ దేశంగా ఏర్పడము, లేఖనము నెరవేరడం, ఉమ్, ఆమోసు గ్రంథం చివరి అధ్యాయం ప్రకారం వాళ్ళు మళ్ళీ వాళ్ళ దేశములో నాటబడి రాజ్యములకు శిరస్సు కావడం ఉమ్, ఒకడికి ఇష్టం లేదు. ఎవడు వాడంటే ఉమ్, ఆదాము హవ్వలను ఏదెను తోటలో పాపంలో పడేసిన ఆ సర్పంగాడు ఉన్నాడే ఉమ్. వాడికి ఇష్టం లేదు. ఓకే. అందుకొరకు వాళ్ళ మీదకి వీళ్ళను రెచ్చగొడుతున్నాడు. అది ఓకే. ప్రపంచ రాజకీయాలు అర్థం కావాలంటే బిబ్లికల్ పర్స్పెక్టివ్లోనే అర్థమవుతుందని అందుకే మొదట్లో చెప్పా. అవును. మరి ఇప్పుడు ఇందులోనికి అమెరికా ఎందుకు వస్తున్నట్టు? అమెరికా ఎందుకు వస్తుందంటే అది ఇంకొక అద్భుతమైన విషయం. అమెరికాలో యూదులు ఒక శక్తివంతమైన కమ్యూనిటీ. ఉమ్, అమెరికాలో చాలామంది యూదులు ఉన్నారు. ఉమ్, ఉం? చాలామంది యూదులు ఉన్నారు. నేను ఈ ఈ డిస్కషన్లో మొదటి నుంచి చెప్తున్నట్టుగా ఉమ్. యూదులు ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు వర్ధిల్లుతారు. వర్ధిల్లుతారు, చాలా ఆశీర్వదింపబడతారు. ఆర్థికంగా, ఉమ్, సామాజికంగా, వైజ్ఞానికంగా చాలా పవర్ఫుల్ కమ్యూనిటీ. ఉమ్, అమెరికా అనేది ఒక 250 230 ఏళ్ళు కిందట, ఉమ్, 200 ఏళ్ళు దాటింది, ఉమ్, మొన్న ఏర్పడినటువంటి ఒక దేశం. ఎందుకు వచ్చారు? మత స్వేచ్ఛను కోరుకొని వచ్చారు. ఉమ్, అందుకే స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ ఉమ్. వాళ్ళ యొక్క ఐకానిక్ స్టాచ్యూ. స్టాచ్యూ. ఉమ్, హైదరాబాద్కు చార్మినార్ ఉమ్, ఎలాగా ఐకానిక్ కట్టడము, ఉమ్, అమెరికాకే ప్రాతినిధ్యము ప్రతీకాత్మకం అనుకునే ఇదేంటంటే ఫ్రాన్స్ వాళ్ళు తయారు చేసి ఇచ్చారు దాన్ని. స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ ఇన్ న్యూయార్క్. అంటే లిబర్టీ, మత స్వేచ్ఛ చాలా, వ్యక్తిగత స్వేచ్ఛ చాలా ముఖ్యం అమెరికన్ రాజ్యాంగంలో. ఉమ్, కాబట్టి అక్కడ అనుకూల పరిస్థితులను బట్టి అన్ని దేశాల నుండి, జర్మనీ నుండి, రష్యా నుండి, అన్ని దేశాల నుండి యూదులు వలసపోయి లక్షలాది మంది యూదులు అమెరికాలో స్థిరపడ్డారు. నేను న్యూయార్క్లో ఉన్నప్పుడు ఏదైనా ఒక ల్యాప్టాప్, ఏదైనా ఇన్స్ట్రుమెంట్ ఏదైనా కొనాలో చేయాలంటే అక్కడ ఒక పెద్ద షాపింగ్ మాల్ ఉండేది. ఉమ్, ప్రపంచంలో ఏ వస్తువైనా అక్కడ దొరుకుతుంది. ఉమ్, దట్ బిలాంగ్స్ టు ఎ జ్యూ. ఉమ్, అలాగే అమెరికాలో పెద్ద పెద్ద వ్యాపార సంస్థలు యూదులకే చెందినవి. ఉమ్, అమెరికన్ ఎకానమీలో యూదులు చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నారు. ఉమ్, అమెరికన్ రాజకీయాలలో కూడా యూదులకు చాలా ప్రధాన పాత్ర ఉంది. ఉమ్, ఇప్పుడు నెక్స్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా ఎవరు కావాలి? ఉమ్, ఒకప్పుడు బిల్ క్లింటన్ ఉన్నారు, ఒబామా వచ్చారు, మరి ట్రంప్ వచ్చారు, బైడెన్ ఉండే. ఇప్పుడు ఎవరు నెక్స్ట్ కావాలి? ఇప్పుడు ట్రంప్ గారు రెండోసారి మళ్ళీ వచ్చారు. నెక్స్ట్ ఎవరు కావాలా అనేది అక్కడ లాబీయింగ్ చేసేటప్పుడు ప్రధానంగా యూదుల యొక్క వాయిస్ కూడా అక్కడ కౌంట్ అవుతుంది. దే కెన్ డిసైడ్ హూ షుడ్ బి ద నెక్స్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా. యూదులందరూ కట్టగట్టుకొని ప్రశ్న మాట్లాడు. వెల్కమ్ బ్యాక్. సారీ ఫర్ ద ఇంటరప్షన్. ప్రైజ్ ది లార్డ్. సార్, అమెరికాలో యూదులు రైట్, వారి యొక్క ప్రధాన పాత్ర ఏమిటి? అమెరికన్ ఎకానమీలో, అమెరికన్ పాలిటిక్స్లో యూదులకు ప్రధాన పాత్ర ఉన్నది. నెక్స్ట్
ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా ఎవరు అవుతారో అది నిర్ణయించే శక్తులలో ఒక ప్రధానమైన శక్తి జూవిష్ కమ్యూనిటీ. ఓకే, ఈ రోజు మట్టు కూడా. ఈ రోజు కూడా ఓకే. యూదులందరూ కట్టకట్టుకొని ఫలానా వ్యక్తి నెక్స్ట్ అమెరికన్ ప్రెసిడెంట్ కావడానికి వీలు లేదు అని వాళ్ళు కట్టకట్టుకొని వాళ్ళు తీర్మానించుకుంటే వాడు కాలేడంతే. అది బైడెన్ కానీ ట్రంప్ కానీ ఎవరైనా కానీ యూదుల సహకారం కూడా తీసుకుంటేనే ఎవరైనా అమెరికా అగ్రరాజ్యానికి వాళ్ళు ప్రెసిడెంట్ కాగలుగుతారు. అంటే అమెరికా ఏర్పడిన మొదటి నుంచి ఇదే పరిస్థితి ఉందా? మొదటి నుంచి ఉంది. ఓకే. ఎందుకంటే అన్ని దేశాల నుండి స్వేచ్ఛను కోరుకున్న వాళ్ళు అక్కడికి వచ్చారంటున్నాం కదా, మరి యూదులకు కూడా అదే కావాలి. అవును. ఇంకోటి ఏంటంటే అక్కడికి స్వేచ్ఛను కోరి వచ్చారంటే మత స్వేచ్ఛ. అంటే బైబిల్ను నమ్మిన వాళ్ళు మేము స్వేచ్ఛగా దేవుని ఆరాధించుకోవాలా, మా మీద రోమన్ క్యాథలిక్ పెత్తనం అవసరం లేదు, పోప్ పెత్తనం అవసరం లేదు, స్వేచ్ఛగా దేవుని ఆరాధించుకుంటామని బైబిల్ బిలీవింగ్ ప్రజలందరూ అక్కడికి వచ్చారు. ఓకే. వచ్చినందుకు మరి బైబిల్ ప్రకారం ఇప్పుడు నేను చెప్పిన స్టోరీ వాళ్ళు నమ్ముతారు కదా. అవును. గాడ్స్ చోజన్ పీపుల్ యూదులని. కనుక ఏ దేశం నుండి యూదులు వలస వచ్చినా సరే గేట్లు బార్లా తెరిచిపెట్టారు. యూదులకు స్పెషల్ స్టేటస్ ఉన్నది, గౌరవం ఉంది. బికాస్ ది పీపుల్ ఆఫ్ అమెరికా దే నో దీస్ ఆర్ ద చోజన్ పీపుల్ ఆఫ్ గాడ్. ఓకే. మనం రక్షకుడు మనకు దొరికాడని ఆనందిస్తున్నాం కదా, ఆ రక్షకుడు మనకి ఇచ్చిన జాతి ఇదే. ఓకే. ఓకే. కనుక ఆ కృతజ్ఞత, ఆ గౌరవము, ఆ ఘనత వాళ్ళకి ఎప్పటికీ అమెరికన్ సొసైటీలో ఉన్నది. అంటే అమెరికా ఏర్పడడానికి ఒక విధంగా పోపు యొక్క విధాన వ్యతిరేక విషయాలు కూడా కారణం. రోమన్ క్యాథలిక్స్ అన్ని దేశాలను పరిపాలించే రాజుల మీదనే పోపు గారు రాజు. అన్ని దేశాల అధ్యక్షులను ఈయన కంట్రోల్ చేసేది. ఓకే. యూరోప్. ఓకే. ఇప్పుడు అంటే అమెరికాకు ఇది వర్తించదు. ఓకే. ఓకే. అంటే ఇప్పుడు ఇరాన్ అనేది పూర్తిగా తుడిచిపెట్టకపోతుంది ఇజ్రాయెల్ అమెరికా దాడిలో అంటూ కొందరు మాట్లాడుతున్నారు. ఇరానే ఇజ్రాయెల్ను అమెరికాను మట్టి కరిపిస్తుంది అంటూ మాట్లాడుతున్నారు. ఇందులో ఏది జరగబోతుంది? ఏది జరగదు. నేను ఇంతకు ముందు లాస్ట్ టైం కూడా యుద్ధం బ్రేక్అవుట్ అయినప్పుడు వీళ్ళు హమస్ ఉగ్రవాదుల మీద వీళ్ళు ఈ ప్రాయశ్చిత్త దినం యామ్ కిపూర్ పండగ నాడు వీళ్ళు దాడి చేసినప్పుడు, యుద్ధం జరిగినప్పుడు బంకర్లలో ఉగ్రవాదులపై దాక్కున్నపై బయటికి లాగి చంపారు. చాలా ఘోరమైన జన నష్టం జరిగింది లాస్ట్ టైమే. అప్పుడే నేను చెప్పాను ఏంటంటే ఈ యుద్ధం తొందరలోనే సద్దుమణిగిపోతుంది, మళ్ళా ఒక యుద్ధం వస్తుందని కూడా అప్పుడే చెప్పారు. మళ్ళీ ఆ యుద్ధం కూడా సద్దుమణుగుతుంది, కొన్నాళ్ళు నెమ్మదిగా ఉండి మళ్ళా కొత్త యుద్ధం బ్రేక్అవుట్ అవుతుందని చెప్తున్నా. ఇలాగ నంబర్ ఆఫ్ సిరీస్ ఆఫ్ వార్స్ జరుగుతూనే ఉంటాయి. ఇది ఆగిపోతుందా త్వరలో? ఇది ఇట్లనే కొనసాగుతుంది. ఎప్పటిదాకా జరుగుతుందంటే ఈ యుద్ధాలలో ఇజ్రాయెల్ బలమైన శక్తిగా నిలబడుతుంది, మిగతా దేశాలన్నీ కూడా నడుము విరిగిపోయి కుదేలైపోయి సతికిలబడిపోతాయి. ఓకే. మెల్లిమెల్లిగా నిర్వీర్యం అయిపోతాయి. అప్పుడు ఏం జరుగుతుందంటే ఏ ఒక్క దేశం కూడా సింగిల్ కంట్రీ ఇజ్రాయెల్ మీద దండెత్తడానికి అవకాశాలు లేవు. ఓకే. కాబట్టి మనము బహుళ దేశాల సైన్యాలు కూడగట్టుకొని ఇజ్రాయెల్ను దెబ్బతీయాలనుకుంటారు. అదే యెహెజ్కేలు 38వ అధ్యాయంలోని మాగోగు దేశము వాడైన గోగు రోషునకు మెషకునకు అధిపతి అయిన వాడు, పారసీక దేశం వారు, గోమెరు వారు అంటే జర్మనీ, పారసీక దేశం అంటే ఇరాన్, పూతు అంటే లిబియా, వీళ్ళందరినీ తీసుకొని అరబ్ కంట్రీస్ను, జర్మనీని, వీళ్ళందరినీ తీసుకొని రష్యా ఇజ్రాయెల్ను నాశనం చేస్తానని వస్తుంది. అలా రావడమే యెహెజ్కేలు 38లోని యుద్ధం. అప్పుడు దేవుడే దిగి వచ్చి యుద్ధం చేసి ఇన్ని దేశాల సైన్యాలను ఒక్కరోజు మొత్తం చంపేస్తాడు. అబ్రహాము యొక్క దేవుడు,
తాను నరావతారం ఎత్తడానికి వీళ్ళను ప్లాట్ఫామ్గా ఏర్పాటు చేసుకొని వాడుకున్న దేవుడు తన వాగ్దానం నెరవేర్చుకోవడానికి ఆయనే దిగొచ్చి యుద్ధం చేస్తాడు. లక్షలాది మంది, కోట్లాది మంది సైన్యం వచ్చి వాళ్ళందరూ కూడా ఇజ్రాయేల్ చుట్టూ పర్వతాల మీద పీనుగల పెంటలాగా అందరూ శవాలు. వాళ్ళను పాతి పెట్టడానికే 7 నెలలు పడుతుందట. ఇజ్రాయెల్ దేశమును మళ్ళీ పరిశుభ్రపరచడానికి 7 months పీరియడ్ అవుతుందని ఎహెజ్కేలు 39 రాయబడింది. యుగాంతం బుక్లో కూడా నేను రాశాను. అప్పుడు ఇంత ఘోరమైనటువంటి యుద్ధము, జన నష్టము, ఇదంతా బీభత్సం అంతా చూసి ప్రపంచ ప్రజలందరూ అడుగుతారు, అసలు యుద్ధాలు వద్దండి ఇక మాకు. ఎవడు రైటు ఎవడు రాంగ్ అనేది కాదు. యుద్ధం అంటూ జరిగితే విన్నరు లూజర్ ఎవడు ఉండడు. అందరూ సఫర్ అవుతారు, అందరూ బాధపడతారు, అందరూ నష్టపోతారు. వాళ్ళు చచ్చిపోయారు, వీళ్ళు చచ్చిపోయారు, అందరికీ కూడా కడుపు కోత మిగిలింది. యుద్ధములే లేని ప్రపంచం మాకు కావాలి అని లోక ప్రజలందరూ డిమాండ్ చేస్తారు. త్వరలో జరగబోయేది ఇది. ఓకే. ఎప్పుడు ఆ ఎహెచ్కేల్ 38లో ఉన్నట్టుగా రష్యా నాయకత్వంలో జర్మనీ అండ్ ఇరాన్, లిబియా, సిరియా, టర్కీ వీళ్ళందరూ కూడా అనేక జనములు కలిసి ఇజ్రాయెల్ మీదకి వచ్చి అందరూ చచ్చిపోతారు. ఇండియా న్యూట్రల్ ఉంటుంది. అప్పుడు ఇండియా ఎక్కడ సైడ్ అయినా వెళ్ళే అవకాశం ఉంది. ఆ ఇండియా న్యూట్రల్గానే ఉంటుంది. అటు ఇజ్రాయెల్ వైపు ఉండదు, రష్యా వైపు ఉండదు. ఇండియా న్యూట్రల్. అసలు ఇండియా అప్పటికల్లా ప్రపంచానికి సువార్థికులను పంపే దేశంగా మారిపోతుంది. ఓకే, మిషనరీస్ దేశం అవుతుంది, మిషనరీ కంట్రీ. వీళ్ళు ఎంతగా దీన్ని క్రైస్తవులు వెళ్ళిపోండి, ముస్లింలు వెళ్ళిపోండి, వీళ్ళు ఎంత అన్నా కూడా ఇండియాలో బలమైన ఉజ్జీవం రాబోతుంది. కోట్ల మంది రక్షణ పొందబోతున్నారు. వీళ్ళు ఎన్ని చట్టాలన్నా చేయని, యాంటీ కన్వర్షన్ అది ఎన్ని చేసినా దేవుని కార్యాన్ని ఎవడు ఆపగలడు? ఎవరు ఆపలేరు. కనుక జరగబోయేది అది. ఎప్పుడైతే ఇజ్రాయెల్ దేశం మీదకి వచ్చి ఇన్ని బహుళ దేశాల సైన్యాలు శవాల కుప్పలు అయిపోయినాయో, యుద్ధాలు వద్దండి, యుద్ధము లేని లోకం మాకు కావాలి అని ప్రపంచ ప్రజలందరూ అడుగుతుంటే, మరి యుద్ధము లేకుండా ఉండాలంటే ఒక్కటే మార్గం, ఒక్కటే ప్రభుత్వం ఉండాలి. 2 ప్రభుత్వాలు ఉన్నంత వరకు కొట్టుకు చేస్తూనే ఉంటారు. 1 వరల్డ్ గవర్నమెంట్ ఉందనుకోండి, యుద్ధం చేయడానికి ఇంకో ప్రభుత్వమే లేదు, వేరే గ్రహం మీదకి పోవాలి. కాబట్టి 1 వరల్డ్ గవర్నమెంట్ స్థాపించిందంటే అంత దమ్ము అమెరికాకు లేదు, రష్యాకు లేదు, జర్మనీకి లేదు, ఎవరికి లేదు. ప్రపంచ ప్రభుత్వం మేము స్థాపిస్తున్నామనే ఒక్క రాజ్యం అనేది ఏది అప్పుడు ఉండదు, అంత బలమైన దేశం ఉండదు. కనుక 10 రాజ్యాలు కలిసి ఒక కూటమి తయారై దశరాజ్య కూటమి కలిసి ప్రపంచ ఏక ప్రభుత్వం స్థాపించబోతున్నాయి. ఇది బైబిల్ యొక్క స్పష్టమైన ప్రవచనం. యుగాంతం గ్రంథంలో మనం రాశాము. తర్వాత ద ఎండ్ ఆఫ్ ది ప్రెజెంట్ ఏజ్, ద లేటెస్ట్ ఇంగ్లీష్ బుక్ నాది, అందులో కూడా నేను క్లియర్ కట్గా చెప్పాను. మరి ఆ దశరాజ్య కూటమి ఒక 6 నెలల్లో కొద్ది టైం, ఒక గడియ మాత్రం అని ఉంది బైబిల్లో. వెరీ షార్ట్ టైం ప్రభుత్వంలో ఉంటారు దశరాజ్య కూటమి. ఆ తర్వాత 11th మెంబర్ ఒకటి దాంట్లో మెంబర్షిప్ కొరకు వస్తాడు. వాడే సాతాను కుమారుడు, నిమ్రోదు, బాబెలు గోపుర నిర్మాణకుడు యొక్క రీఇన్కార్నేషన్. వాడొచ్చి చైర్మన్ ఆఫ్ ది 1 వరల్డ్ గవర్నమెంట్గా మారి, మీరందరు నాకు అక్కర్లేదు పొండిరా, నేనే రాజు, నేనే దేవుణ్ణి అని ప్రపంచ రాజు, ప్రపంచ నియంత, ప్రపంచానికి దైవం నేను అని ప్రకటించుకుంటాడు. వాడి పరిపాలన 42 months, 42 నెలలు, అంటే 3.5 సంవత్సరాలు కొనసాగుతుంది. అన్ని మతాలు అబాలిష్ చేస్తాడు. అన్ని మతాలు వాడు రద్దు చేసి క్రైస్తవాన్ని, సనాతన ధర్మాన్ని, ఇస్లాంను, బౌద్ధిజంని అన్నిటినీ వాడు రద్దు చేసి ఈ మతాలన్నీ కలిపి ఒక్క మతం చేయండి, ఆ మతానికి నేనే దేవుణ్ణి అంటారు. క్రైస్తవులు ఒప్పుకోరు.
యూదులు కూడా ఒప్పుకోరు, క్రైస్తవులు యూదులు ఇద్దరు ఇద్దరు ఒప్పుకోరు. ఒక ముస్లిమ్స్ ఒప్పుకుంటారా? చచ్చినట్టు ఒప్పుకుంటారు, ఎందుకంటే వాడు అరబే. అరబ్ గనక. అరబే. ఓకే. ఆ విషయం చాలా స్పష్టంగా ఎలా జరుగుతుంది, ఎలా కన్విన్స్ చేస్తాడో ఈ నా న్యూ బుక్ ఇంగ్లీష్లో రాశాడు. ఓకే. ఓకే. అంటే అరబ్బులు కామన్గా అల్లాను తప్ప ఎవరిని ఆరాధించరు కదా, ఒక వ్యక్తే నేను దేవుడిని అన్నప్పుడు ఎలా ఆరాధిస్తారు అనేది. అది అంటే అప్పుడు దేవుడే వాళ్లకు ఈ అబద్ధాన్ని నమ్మడానికి దేవుడే మోసం చేసే శక్తిని పంపిస్తాడు అని ఉంది బైబిల్లో. దాన్ని బట్టి వాళ్ళు నమ్ముతారనమాట. సాధారణంగా అయితే ముస్లింలు హేతువాదులు నాస్తికులు నమ్మరు కదా. 2వ అధ్యాయం 2వ తెస్సలోనిక 2వ అధ్యాయము 11-12 వచనం. ఇందుచేత సత్యమును నమ్మక దుర్నీతి యందు అభిలాష గల వారందరూ శిక్షావిధి పొందుటకై అబద్ధమును నమ్మునట్లు మోసము చేయు శక్తిని దేవుడు వారికి పంపుచున్నాడు. అది సత్యాన్ని ఇప్పుడు ఎంత చెప్పినా నమ్మట్లేదు కదా. ఎన్ని ఆధారాలు చెప్తున్నాము, లాజికల్గా చెప్తుంటే నమ్మడం లేదు కదా. కనుక దేవుడు వీళ్ళను శిక్షించడానికి ఒక మోసం చేసే శక్తిని దేవుడే పరలోకం నుండి ఈ మనుషులందరి మీదకి పంపుతాడు. అంటే ప్రతి మతంలో ఉన్న వ్యక్తుల గురించి, ప్రతి మతములోను సత్యాన్ని వెదకకుండా ఉండడమే పెద్ద నేరం. వారందరి మీదకి కూడా అబద్ధాన్ని నమ్మే శక్తిని పంపిస్తాడు దేవుడు. పంపిస్తాడు. అందుకని అందరూ వాడిని నమ్ముతారు. వాడు 42 months ఏలుతాడు. అప్పుడు దేవుని ప్రజలకు ఇశ్రాయేలుకు వాళ్ళకేమో స్పెషల్ నిబంధన ఉంటుంది. వాళ్ళు ఒప్పుకోకపోతే సరే మీతో నేను స్పెషల్ నిబంధన చేస్తాను, 7 సంవత్సరాలు నన్ను పరీక్షించండి, తర్వాతనే నన్ను ఒప్పుకోండి అని వాళ్ళతో శాంతి ఒప్పందం చేసి క్రైస్తవుల మీద పడతాడు. ఓకే. క్రైస్తవులకు మహాఘోరమైన శ్రమలు వచ్చేస్తాయి. అనేక లక్షల మంది హతసాక్షులు అవుతారు. అనేక కోట్ల మంది కొత్తగా క్రైస్తవులు అవుతారు. ఎవడూ లెక్కింపలేని సమాజం, మహాసమూహం రక్షణ పొందుతారు. అదే సమయం. అంటే వీని కోపం అంతా ఏంటంటే నన్ను ఆరాధించడం లేదు, ఇంకే దేవుణ్ణి ఆరాధిస్తున్నారు అనే. అదే. ఓకే. అంటే ఒప్పుకోనటువంటి జనాంగాలు ఇద్దరే, ఒకటి యూదులు, ఒకటి క్రైస్తవులు. మిగతా వాళ్ళందరూ వాడి కిందికి వెళ్ళిపోతారు. అంటే ఇప్పుడు క్రైస్తవులకు ఎక్కువ శ్రమలు వచ్చి చంపబడడానికి గల కారణం వాడిని దేవునిగా అంగీకరించకపోవడమే. ఎందుకు వాడెవడు ఆదాము హవ్వలను పాపంలో పడేసిన వాని కొడుకే కదా. వాని కొడుకే కాబట్టి మనం ఎట్లా నమ్ముతాం? అవును. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, వెల్కమ్ బ్యాక్. అయితే కొంతమంది ఈ విధంగా ఆలోచిస్తున్నారు సార్, ఈ జరుగుతున్నటువంటి పరిణామాలను బట్టి ఇజ్రాయెల్ మీద ఇరాన్ అణుబాంబులు వేసే అవకాశం ఉందా, అదే జరిగితే ఇజ్రాయెల్ అంతమైపోతుంది అని చాలామంది అనుకుంటున్నారు. ఈ విషయంలో వాస్తవం ఏమిటి? అణుబాంబులు ఇరాన్ వేయదు, ఇజ్రాయెల్ అంతరించిపోవడం అనేది కలలో కూడా జరగని మాట. ఓకే. ఇజ్రాయెల్ అంతరించిపోవడం కాదు. ఇజ్రాయెల్ అంతరించిపోతే మరి హెచ్కేఎల్ 38 ఎట్లా నెరవేరుతుంది? ఓకే. ఇజ్రాయేలే అంతరించిపోయింది అనుకోండి, మరి రష్యా, జర్మనీ, ఇరాన్ కలిసి యుద్ధానికి వస్తారు అనేది అంతలావు ప్రవచనము ఎలా నెరవేరకుండా ఎట్లా ఉండిపోతుంది? ఆ టైంలో అంతరించిపోవడం కాదు, అగ్రరాజ్యంగా అభివృద్ధి చెంది, అగ్రరాజ్యమే కాదు, వాళ్ళు తలుపులు గడెలు అన్ని తీసి మమ్మల్ని ఎవరేం చేయలేరని కాళ్ళు బార్లా చాపుకొని నిద్రపోయే అంత నిర్భయమైన పరిస్థితుల్లో వాళ్ళు ఉంటారు. యెహెజ్కేలు 38వ అధ్యాయము 10-11 వచనాలు. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఆ కాలమందు నీ మనస్సులో అభిప్రాయములు పుట్టును, నీవు దురాలోచన చేసి ఇట్లను కొందువు, నేను ప్రాకారములు లేని గ్రామములు గల దేశము మీదికి పోయేదను, ప్రాకారములను అడ్డ గడులను గౌనులను లేని దేశం మీదికి పోయేదను, నిమ్మలముగాను నిర్భయముగాను నివసించి వారి మీదికి పోయేదను. ప్రాకారములు, అడ్డగడలు, గౌనులు లేని దేశం మీదికి పోయేది అంటే, ప్రాకారములు లేవనంటే ప్రొటెక్షన్ అనేది ఏం పెట్టుకోరు. మమ్మల్ని కొట్టే మునగాడేవాడు రా అన్న పరిస్థితి. తలుపులకు అడ్డగడ్డలు కూడా లేవట, గొల్లాలు ఉండవు, తలుపులు బార్లా తెరిచి పడుకుంటారు. మా మీదకి వచ్చే మగాడెవడు మనగాడెవడు అన్నంత ధీమా. We don't need any protection. Nobody is there to attack us.
అన్న పరిస్థితిలో ఇజ్రాయెల్ ఉంటుంది. అప్పుడు రష్యా దండెత్తుతారు. కాబట్టి వాళ్ళు అంతరించిపోయేది అనేది కళలో కూడా జరగదు. ఓకే. అంటే చుట్టుపక్కల ఉన్న అరబ్ దేశాలతో ఇదే విధంగా యుద్ధం జరుగుతూ అవన్నీ నిర్వీర్యం అయిపోయి వీళ్ళు ఇంకా మమ్మల్ని ఎవరేం చేయలేరని అన్న పరిస్థితి రష్యా ఉన్నప్పుడు రష్యా అది జరగనున్నమాట. అదే నేను యుగాంతంలో రాశాను. ఓకే ఓకే ఓకే. అంటే ఇజ్రాయెల్ అయితే ఎట్టి పరిస్థితిలో నిర్వీర్యం అయిపోయే అవకాశం లేదు, అంతరించిపోయే అవకాశం అసలే లేదు. ఓకే. అసలు ఇజ్రాయెల్కి ఇరాన్కి మధ్య శత్రుత్వం ఏమిటి, ఎందుకు? ఇది ఇప్పటివరకు మీరు చెబుతూ వచ్చారు సార్. ఇది మరొకసారి, ఇది భూభాగమును గూర్చిన యుద్ధమా, మతాలను గూర్చిన యుద్ధమా, దేవుళ్ళను గూర్చిన యుద్ధమా, అధికారాన్ని గూర్చిన యుద్ధమా? ఒక మాటలో దేని గురించి జరుగుతుంది? ఇది భూభాగము కొరకైన యుద్ధమే కాదు. అసలు అరబ్బులందరూ కూడా అబ్రహామే మా తండ్రి అని చెప్పుకుంటారు. ఇజ్రాయెల్ కూడా అబ్రహాం మా తండ్రి అని చెప్పుకుంటారు. అంటే వాళ్ళు యాక్చువల్గా కజిన్స్, అన్నదమ్ములే. అయితే బైబిల్లో ఉన్నటువంటి చరిత్ర కథనం ప్రకారం అబ్రహాముకు ముందు ఒక భార్య ఉంది, శారా. ఆమెకు పిల్లలు పుట్టకపోతే మరి దేవుడు అబ్రహాముకు పిల్లల్ని ఇస్తానన్నాడు కదా. అబ్రహాము పిల్లలు ఏ స్త్రీకి పుట్టినా అబ్రహాం ద్వారా పుడితే చాలు కదా అని హాగరు తన దాసి అయిన శారా తన దాసి అయిన హాగరు అనే ఐగుప్తీయురాలు, ఈజిప్షియన్ లేడీ, ఆమె శారమ్మ దగ్గర పనికత్తె, నా దాసిని తీసుకోవయ్యా, భార్యగా చేసుకో, ఆమెకు పిల్లలు పుట్టిన అప్పటి సాంప్రదాయం ప్రకారం నా దాసి కన్నా నేను కన్నట్టే నా పిల్లలే అని అడిగి శారా హాగరుని ఇచ్చింది. అప్పుడు ఇష్మాయిలు పుట్టాడు. అతనిలో నుండి 12 మంది రాజులు రాజ్యాలు పుట్టినాయి. ఆ విధంగా అరబ్ జనాంగాలన్నీ వచ్చినాయి అనేది ఒక కథనం. అంటే మేము దాసీపుత్రులమా? అసలు సంగతి అది కాదు. ఈ యూదులు దుర్మార్గులు లేఖనాలన్నీ మార్చి రాశారు అని అరబ్బుల యొక్క వాదన. అసలు వాళ్ళే దాసీపుత్రులు, మేమే ఒరిజినల్గా అబ్రహాం యొక్క లీగల్ వైఫ్ యొక్క పిల్లలు. అక్కడ నుండి మొదలైంది ద్వేషం. యూదులంటే అరబ్బులకు చాలా ద్వేషం. ఎందుకంటే మమ్మల్ని దాసీపుత్రులు అన్నారు అని. అప్పటి నుంచి దాసీపుత్రులు మీరై ఉండి మీరు దాసికి పుట్టి బైబిల్ మార్చేసి రాసి మమ్మల్ని దాసీపుత్రులు అంటే ఎలా ఒప్పుకుంటాము అని అప్పుడు అబ్రహాము బలి అర్పించడానికి తన కొడుకుని తీసుకెళ్తాడు మోరియా కొండ మీదకి. అప్పుడు దేవుడు అబ్రహాముకు ఏం చెప్పాడు? నీకు ఒక్కగానొక్కడై ఉన్న కుమారుడు ఇస్సాకును బలిగా అర్పించమన్నా. ఒక్కగానొక్క కుమారుడు ఇస్సాకు ఎప్పుడున్నాడు? ముందు ఇష్మాయిల్ ఉన్నాడు కదా. ఒక్కగానొక్కడు ఇష్మాయిలు ఉన్న రోజులు ఉన్నాయి. అప్పుడు ఇస్సాకు లేడు, ఎవడు లేడు. కానీ ఇస్సాకు ఒక్కడే ఉన్న రోజులు ఎప్పుడూ లేవు. కనుక అది లాజికల్లీ రాంగ్. అది ఒక్కగానొక్కడై ఉన్న కొడుకు ఇష్మాయిల్ అని దేవుడు అంటే వీళ్ళు మార్చి వాళ్ళ తాత పేరు రాసుకున్నారు. మా తాత పేరు తీసేసి వాళ్ళ తాత పేరు రాసుకొని మమ్మల్ని అందరినీ దాసీపుత్రులను చేసి మేమే ఒరిజినల్ అబ్రహాం సంతానం అని అలాగ వాళ్ళు డబ్బా కొట్టుకుంటున్నారు. ఇది మాకు అవమానం అని అరబ్బు జాతులందరికీ కూడా ఇజ్రాయెల్ మీద ఉన్నటువంటి కోపం అది. ఇప్పుడు జరుగుతున్న ఈ యుద్ధం కాకుండా ఇలాంటివి మేము దాసీపుత్రులమని ఒకరినొకరు అనుకొని కొట్టుకున్న సందర్భాలు ఏమైనా ఉన్నాయా? అది రక్తంలో నరనరాన ఒకరి మీద ఒకరికి ద్వేషము వేల సంవత్సరాలుగా జీర్ణించుకుపోయింది. అబ్రహాం పిల్లలమే, కానీ అబ్రహాము ఆస్తులన్నిటికీ మేము వారసులమని అరబ్బులు, వీళ్ళు ఇజ్రాయేలీలు అలాగా. అంటే ఇప్పుడు ఆ కారణము కూడా ఇప్పుడు ఇందులో ఉందంటారు ఈ జరిగే యుద్ధాలు. అసలు అది మెయిన్. తర్వాత ఏ కారణాలైనా కూడా అసలు కారణం ఏంటంటే రక్షకుణ్ణి లోకానికి ఇవ్వడానికి, దేవుడు లోకంలోకి రావడానికి దేవుడు తయారు చేసిన ద్వారము, ప్లాట్ఫామ్ అయినటువంటి ఇజ్రాయేల్ జనాంగాన్ని ఆది మహాఘట సర్పం ద్వేషిస్తున్నాడు.
వాళ్ళని భూమి మీద లేకుండా చేయాలని వాడు కంకణం కట్టుకున్నాడు. కనుక చుట్టూన్న అరబ్బులందరి లోపల ఇస్రాయేల్ మీద ద్వేషము వాడే నింపాడు. అరబ్బులలో కూడా రక్షణ పొందిన వాళ్ళు, ఈ సంకల్పం అర్థం చేసుకున్న వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. అరబ్బులలో సత్యాన్వేషణ చేసి అసలు మాలో మాకి గొడవలు ఎందుకు, రక్షకుడు ఎవరు, అబ్రహాం ఎవరు, ఏం సంగతి అన్ని చారిత్రకంగా ఆధారాలతో పరిశీలించి అరబ్బులు టర్బన్ అంతా కట్టుకొని ఇచ్చేసి యేసే రక్షకుడు, ఇజ్రాయిల్ ద్వారా మాకు రక్షకుడు వచ్చాడు, లోకమంతటికి అరబ్బులతో సహా రక్షణ అనేది యూదుల ద్వారానే వచ్చిందని ఒప్పుకుంటున్నటువంటి అనేక వేల మంది అరబ్స్ ఉన్నారు. అరబ్స్ ఉండి రక్షణ పొందిన సువార్థికులైన వాళ్ళు ఉన్నారు. ఆనిస్ షరోష్ అనే ఒక అరబ్ బోధకుడు, ఆయన అరబ్ అవుట్ఫిట్లోనే వచ్చేవాడు, ఇండియాకు కూడా వచ్చాడు. అదంతా అరబ్ తలపాగా పెట్టుకొని అదంతా పెట్టుకొని ఆయన సువార్త చెప్పేవాడు. అరబ్గా పుట్టాడు, తర్వాత ఆయన రక్షణ పొందాడు. అలాగా ముస్లిమ్స్గా పుట్టినప్పుడు బోల్డ్ మంది ఉన్నారు కదా. అబ్దుల్ హక్, అక్బర్ హక్ గారు, మనకి ఇక్కడ కూడా రాజమండ్రిలో కూడా కొంతమంది ముస్లిం సేవకులు బోల్డ్ మంది ఉన్నారు. మరొక ప్రశ్న సార్, అసలు మధ్య ప్రాచ్యంలో అరబ్ ఇజ్రాయేలు అరబ్ ఘర్షణలో న్యాయం ఎటువైపు ఉంది, ఎవరు తప్పు చేస్తున్నారు? ఇది కూడా నేను క్లియర్గా చెబుతున్నా. బైబిల్ యొక్క దృక్కోణము అనే దాన్ని మడిచి పక్కకు పెట్టి మూలకు పెట్టేసి చూస్తే ఇజ్రాయెల్దే తప్పు. అరబ్బులే అన్యాయంగా వాళ్ళు నలగొట్టబడతా ఉన్నారు, అనవసరంగా దాడులు ఎదుర్కొంటున్నారు అని అనిపిస్తుంది. ఏమన్నా నేను ఈ స్టేట్మెంట్లో బైబిల్ పర్స్పెక్టివ్, బైబిల్ దృక్కోణంలో చూడడం అనే దాన్ని మనం మడత పెట్టేసి పక్కన పెట్టేసి బైబిల్ వద్దు మాకు అసలు ఇప్పుడు అర్థం కావాలని ఇప్పుడు జరుగుతున్న దాన్ని మనం చూస్తే ఇజ్రాయేల్దే తప్పు. ఎందుకంటే మా నాన్నగారు మా తాతలు అద్దంకిలో ఓ 50 ఎకరాల భూమి వదిలేసి వచ్చారు. ఇప్పుడు పోతే నాకు ఇవ్వరు. అది మొత్తం ఒక 50-60 సంవత్సరాల కథ. ఈ లోపల అది ఎవరి చేతుల్లోకి వెళ్ళిపోయింది, వాళ్ళు రికార్డు రాసుకున్నారు, రెవెన్యూ రికార్డులు వాళ్ళ పేరు ఎక్కింది. మీరు ల్యాండ్ వదిలేసి దేశాలు పట్టిపోయి ఎక్కడికి పోయి 100 ఏళ్ళు అయ్యాక వస్తే ఎవడిస్తాడయ్యా, ఇన్నాళ్ళు ఇక్కడ బ్రతికినోడు ఎట్టుకోవాలి మరి అని చెప్పేసి ఇవ్వరు. ఒక ఇల్లు కట్టాము, కట్టేసి మనం దేశాలు బట్టి వెళ్ళిపోయి ఒక 100 ఏళ్ళు అయ్యాక నా పిల్లలు మనవలు వస్తే ఇంతకాలం ఆ ఇంట్లో ఎవడో ఉన్నాడు, దాన్ని బాగు చేసుకున్నాడు, సున్నాలు వేసుకున్నాడు, శుభ్రం చేసుకున్నాడు, కాంపౌండ్ వాల్ కట్టుకున్నాడు, రెవెన్యూలో దానికి పన్ను కట్టాడు, హౌస్ ట్యాక్స్ కట్టిన తర్వాత 100 ఏళ్ళు అయ్యాక నా మనవలు వచ్చి ఈ ఇల్లు మా తాతది మాకు ఇమ్మంటే వాడు ఇస్తాడా? ఇయ్యడు. మరి 1900 ఏళ్ళు అయినాక యూదులు ఎందుకు రావాలి? పోయినోడు పోయి అటే ఉండకుండా ఎందుకు రావాలి? ఎవడు రమ్మన్నాడు? వస్తే మరి అక్కడ ఉన్న మమ్మల్ని వెళ్ళగొట్టేసి మీరు రాజ్యం ఏలుకుంటా మా దేశం అంటే ఎలాగా? యూదులు అట్లా నిజంగా ఎవరినైనా ఎల్లగొట్టారు అక్కడ నుంచి? ఇక మరి వెళ్ళిపోవాల్సి వచ్చింది. మా దేశం అని ప్రకటించుకున్నాక వెళ్ళిపోయారు. అట్లా ఏం నెవర్ నెవర్ నెవర్. ఈ రోజు కూడా ఇజ్రాయెల్ అరబ్స్ నివసిస్తున్నారు. ఈరోజు ఇప్పుడు మనం మాట్లాడుకునే టైంలో కూడా ఇజ్రాయెల్లో అరబ్స్ జీవిస్తున్నారు. అరబ్ పొలిటికల్ పార్టీ ఉంది ఇజ్రాయెల్లో. అరబ్బులు ఒక పొలిటికల్ పార్టీ పెట్టుకున్నారు ఇజ్రాయెల్లో. ఇక వెళ్ళగొట్టింది ఎప్పుడు వాళ్ళు వెళ్ళగొట్టలే. వాళ్ళు దేశముగా జాతిగా 1948లో ఏర్పడినప్పటి నుంచి ఇప్పటిదాకా పని కట్టుకొని పోయి ఏ దేశం మీద వాళ్ళు బాంబులు వేయలే. వాళ్ళు వీళ్ళ మీద బాంబులు వేస్తే సమాధానం చెప్పారు. అది విషయం. అయితే ఈ బైబిల్ దృక్కోణము అనే దాన్ని పక్కన పెడితే మాత్రం ఇజ్రాయెల్దే తప్పు. మనం 50-60 ఏళ్ళు 100 ఏళ్ళు అయిన తర్వాతనే పోతే ఎవరు ఏ ప్రభుత్వం ఒప్పుకోదు.
మరి 1900 ఏళ్ళు 2000 ఏళ్ళు అయ్యాక వస్తే ఎవడిస్తాడు? కానీ కొనుక్కుంటే వీళ్ళ సొంతం అవుతుంది కదా. అవుతుంది. అయితే మీరు మమ్మల్ని అమాయకులను చేసి ల్యాండ్ ఏదో మేము ల్యాండ్ వ్యవసాయం చేసుకుంటాం దున్నుకుంటామని చెప్పి కొన్నారు, కానీ మేము రాజ్యం కొరకని అంటే మేము అమ్మకపోతేమేమో కదా. మీరు మోసపూరితంగా వచ్చారు అనేది డిస్ప్యూట్ ఉంది. కానీ బైబిల్ యొక్క దృక్కోణంలోకి వస్తేనే అసలు విషయం అర్థమవుతుంది. అసలు వాళ్ళు ఎందుకు వెళ్ళిపోయారు అంటే లోకరక్షకుణ్ణి వాళ్ళు ద్వేషించి దూషించి సిలువకు అప్పగించినందుకు ఆ నీతిమంతుని రక్తం మా మీద మా పిల్ల తరం మీద ఉండని అని మూర్ఖంగా కోరుకున్నందుకు దేవుడు ఆమెనన్నందుకు 1900 ఏళ్ళు శిక్ష వాళ్ళు అనుభవించారు. అది అయిన తర్వాత మళ్ళీ వాళ్ళని తీసుకొస్తాను వాళ్ళ దేశంలో నాటుతానని దేవుడు చెప్పాడు. అట్లాగే తీసుకొచ్చాడు. ఇక ఇంతకంటే ఏం కావాలా? ఒకసారి వాళ్ళు రక్తాన్ని విస్మరించారు. వాళ్ళు అది బైబిల్లో ప్రతి విషయం కూడా చాలా చాలా స్పష్టంగా రాయబడి ఉంది. ఏది కూడా మరి దేవుడు మరుగు చేయలేదు. ప్రతిదానికి ఒక సబబు సమాధానం అనేది ఉన్నది. మనం చూద్దాము. మత్తయి 27వ అధ్యాయం 27, 22 చూడండి. అందుకు పిలాతు, అలాగైతే క్రీస్తనబడిన యేసుని ఏమి చేస్తునని వారిని అడగగా, సిలువ వేయమని అందరూ చెప్పిరి. అధిపతి ఎందుకు ఇతడు ఏ దుష్కార్యము చేసనని అడగగా, వారు సిలువ వేయమని మరీ ఎక్కువగా కేకలు వేసిరి. పిలాతు అల్లరి ఎక్కువ అవుతున్నదే గాని తన వలన ప్రయోజనం ఏమీ లేదని గ్రహించి నీళ్లు తీసుకుని జన సమూహం ఎదుట చేతులు కడుక్కొని, ఈ నీతిమంతుని రక్తము గూర్చి నేను నిరపరాధిని, మీరే చూసుకోండి అని చెప్పాను. అందుకు ప్రజలందరూ, వాని రక్తము మా మీదను మా పిల్లల మీదను ఉండును గాకని అనిది. అప్పుడు అతడు వారు కోరినట్టు వాళ్ళు కోరుకున్నారు, దానికి దేవుడు అవునన్నాడు. ఆ కారణంగా 1900 సంవత్సరాలు ఆ శిక్ష అనుభవించారు. అంటే ఈ కారణంతోనే ఇశ్రాయేలీయులు చెదిరిపోయారు. మళ్ళీ తర్వాత ఒకటయ్యారని ఇటు అన్యులకు ఇటు అరబ్బులకు ఇటు అందరికి తెలియాల్సిన అవసరం ఉంది. అప్పుడే ఈ వరల్డ్ పాలిటిక్స్ ఎందుకు ఇట్లా ఉన్నాయి అనే సంగతి తెలుస్తుంది. అందుకే నేను ఈ డిస్కషన్ మొదట్లోనే చెప్పాను, వరల్డ్ పాలిటిక్స్ కానీ మన కంట్రీ పాలిటిక్స్ కానీ ఏ కంట్రీ పాలిటిక్స్ కానీ అర్థం కావాలంటే, క్లియర్ కట్గా క్లారిటీ మనకు రావాలంటే బిబ్లికల్ పర్స్పెక్టివ్, బైబిల్ దృక్కోణములో నుండి చూస్తేనే అర్థమవుతుంది. లేకపోతే అన్ని ప్రశ్నలే మిగిలిపోతాయి తప్ప, వ్యర్థమైనటువంటి చర్చలే తప్ప, అడిగి మళ్ళీ ఒక ప్రశ్నతోనే మిగిలిపోవడం తప్ప స్పష్టత అనేది రాదు. బైబిల్ను పక్కన పెట్టి మనకు ఎక్కడ జవాబు దొరుకుతుంది? అసలు ఈ ప్రపంచానికే కర్త అయిన వాడు బైబిల్లో ఉంటే, బైబిల్ను ద్వేషించి బైబిల్ మాకు వద్దు, మాకు అన్నీ తెలియాలంటే ఏం తెలుస్తుంది? తెలీదు. అలాగా అంటే భూత భవిష్యత్ వర్తమానాల గురించి ఆల్రెడీ దేవుడు చెప్పాడు, కానీ దీనిని ప్రజలు అర్థం చేసుకోవడానికి సిద్ధంగా లేరు. అందుకే వాళ్ళకి అర్థం కాదు. ఎన్ని చర్చలు చూస్తున్నాం మనం అన్ని న్యూస్ ఛానల్స్లో, మన ఇంటర్నెట్లో మీడియాలో కానీ, సోషల్ మీడియా కానీ, మెయిన్ ఎలక్ట్రానిక్ ఛానల్స్లో కానీ చెప్తుంటారు ఎన్నెన్నో. వాళ్ళు ఇన్ని బాంబులు వేశారు, అన్ని బాంబులు వేశారు, సాఫిస్టికేటెడ్ వెపన్స్ ఉన్నాయి, వాళ్ళు దానికి ఇంత ఖర్చు అయింది, అంత ఖర్చు. వీళ్ళకి తెలిసిన డేటా ఆఫ్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా వేస్ట్. అన్నీ చెబుతారు. అసలు వై అండ్ వాట్ ఈస్ ది సొల్యూషన్ అనేది ఎవరు చెప్పరు. సరే, మీరు ఈ మధ్య న్యూస్లో వాళ్ళు ఇదే అంశం గురించి మాట్లాడాలని పిలిచారు. అక్కడ ఏం జరిగిందో చాలా మందికి అర్థం కాలేదు. మొదలు పెట్టినప్పుడు ఇక్కడ మొదలు పెట్టినప్పుడు ఏం చెప్పాను, అక్కడ అదే చెప్పాను. లోక రాజకీయాలు ఇప్పుడు మిడిల్ ఈస్ట్లో ఉన్నటువంటి క్రైసిస్ అర్థం కావాలంటే బైబిల్ పర్స్పెక్టివ్లో నుండే చూస్తే అర్థమవుతుంది. ఇది ఇలా జరుగుతుందని ముందే బైబిల్లో రాయబడి ఉంది అంటూ నేను చెప్పాను. వాళ్ళ బాస్ ఎవరున్నారో పైన వెంటనే యాంకర్కు ఫోన్ చేశాడు. నా కళ్ళ ముందే ఇట్లా ఎదురుకుంటాను.
ఏంటి ఆయన బైబిలే ముందుకెళ్తుంది, మొత్తం బైబిల్ గురించే చెబుతున్నాడు. ఆ? అది చాలించండి, అట్లా వెళ్ళొద్దు, జనరల్గా మాట్లాడాలి, బైబిల్ అన్న మాట ఎత్తొద్దు అని వాళ్ళ బాస్ ఎవరు ఆయనకు షంటింగ్ ఇచ్చారు. వెంటనే ఆయన ఆ, ఆ, చిన్న బ్రేక్ తీసుకుందామని చెప్పేసి ఇంకా వేరే ఎవరో ఒక ఆయన లైవ్లోకి తీసుకొని ఆయనతో టైం అంతా గడిపేసి అరగంట, సార్ థ్యాంక్ యూ సార్ మా స్టూడియోకి వచ్చారు అని చెప్పి, ఎందుకంటే భయపడుతున్నారు వీళ్ళకు. బైబిల్ వద్దు, బైబిల్ అనేది వద్దు, దేవుడు వద్దు, యేసయ్య వద్దు, సత్యం వద్దు, అసలు వాస్తవాలు వద్దు. కానీ వీళ్ళు పెద్ద మేధావులు, వీళ్ళు కూర్చొని చెప్తారు వాడు అట్లా చేశాడు, వీడు ఇట్లా చేశాడు, అమెరికా యొక్క ఏమంటారు దుర్మార్గము, అమెరికా అహంకారము, మొన్న వెనిజువాలను అధ్యక్షుడిని చెరబట్టారు, రేపు క్యూబాను కూడా చెరబడదామంటున్నారు. అలాగే ఇప్పుడు ఒకప్పుడు కువైట్ను సద్దాం హుసేన్ ఆక్రమిస్తే మళ్ళీ వీళ్ళు బహుళ దేశాల సైన్యాలు సద్దాం హుసేన్ మీద దాడి చేశారు, సద్దాం హుసేన్ను చంపేశారు, బిన్ లాడెన్ను చంపేశారు. అమెరికా యొక్క అహంకారం ఇది. ఇవాళ ఇరాన్ చాలా వ్యూహాత్మకంగా ఫైట్ చేస్తూ ఉంది, అమెరికాను ముప్పు తిప్పలు పెడుతూ, ఇట్లా రకరకాలుగా మాట్లాడుతుంది. ఇదంతా బహ్వాస్, ఇదంతా కూడా ట్రాష్. నేను చెప్పింది ఇప్పుడు ఇది అల్టిమేట్ ట్రూత్. అన్ని దేశాలు నిర్వీర్యమవుతాయి, ఇజ్రాయేలు దేశములో లోకములో ఉన్న సకల రాజ్యాలకు హెడ్ ఆఫ్ ది నేషన్స్, హెడ్ ఆఫ్ ఆల్ ది నేషన్స్గా ఇజ్రాయెల్ నిలబడుతుంది, సకల రాజ్యములకు శిరస్సుగా నిలబడుతుంది. తలుపులు వేసుకొని పడుకునే అక్కరే లేదు మాకు, తలుపులు తీసి పడుకుంటాం అన్నంత నిర్భయంగా నిశ్చింతగా ఉన్నప్పుడు రష్యా నాయకత్వంలో లిబియా, సిరియా, టర్కీ అండ్ ఇరాన్ అనేక జాతులు దండెత్తి వచ్చి శవాల కుప్పలైపోతారు. ఆ బీభత్సాన్ని బట్టి వన్ వరల్డ్ గవర్నమెంట్ ఉంటే తప్ప యుద్ధము లేని ప్రపంచాన్ని మనం నిర్మించుకోలేము. వన్ వరల్డ్ గవర్నమెంట్ రావాలంటే అప్పుడు యాజ్ అ మ్యాటర్ ఆఫ్ నెసెసిటీ దశరాజ్య కూటమి, అది అరబ్బుల కూటమే. అరబ్బులు మనం సనాతనం అని ఎంత చెప్పుకున్నా కూడా మళ్ళీ మధ్యప్రాచ్యంలో ఉన్న జనాలే ప్రపంచాన్ని ప్రభావితం చేసేది. మరి అప్పుడు వీళ్ళు శంబల నగరం ఏం పనికి రాదు, సనాతన ధర్మంలో ఉన్న మహాపురుషులు ఎవరు కూడా రారు. అరబ్బులే 10 రాజ్యాల కూటమి భూప్రపంచమంతటిని ఏకప్రభుత్వం స్థాపించి పరిపాలిస్తారు. ఇది జరగబోతున్న సత్యం. మీరు కథలు చెప్పుకుంటే ఏమవుతుంది, చూస్తూ ఉండండి అంతే. నా మీద కోపడ్డం పళ్ళు నూరటం కాదు, ఆసక్తిగా చూస్తూ ఉండండి. 10 మంది అరబ్బు రాజులు ఏర్పడి కూటమిగా ఏర్పడి వన్ వరల్డ్ గవర్నమెంట్ ఏర్పరుస్తారా లేదా చూడండి. రష్యా నాయకత్వంలో ఇరాన్, జర్మనీ, టర్కీ, సిరియా, లిబియా వీళ్ళందరూ రష్యా నాయకత్వంలో ఇజ్రాయెల్ మీదకి వస్తారా లేదా, వచ్చి నాశనం అవుతారా లేదా చూడండి. ఆ టైం కల్లా అమెరికా మొత్తము నాశనం అయిపోయి ఆర్థికంగా సైనిక పరంగా బలహీనపడిపోయి ఏం చేయలేని పరిస్థితిలో కేవలం ఖండించి నోరు మూసుకొని ఉంటుంది. ఈ స్థితికి అమెరికా దిగజారుతుంది. అవునా కాదా చూడండి. ఇవన్నీ 40 years బ్యాక్ నేను రాసిన సంగతులు, బైబిల్ చెప్పింది. కాబట్టి ఎవరు మా ధర్మము గొప్పది, మా దేశం గొప్పదని, ఎవరి దేశం వాళ్ళకు గొప్పది, అందులో అనుమానం లేదు. కానీ మట్టి నుండి మనిషిని మాత్రం వీళ్ళందరూ కలిసి చేయలేదు, ఒకటే చేశాడు కదా, మరి ఆయన ముఖ్యం కదా. సరే, ఇప్పుడు ట్రంప్ అండ్ నెతన్యాహు యుద్ధోన్మాదులు అని కొంతమంది అనుకుంటున్నారు, అది నిజమేనా? యుద్ధోన్మాదులు అస్సలే కాదు. ఇజ్రాయేలీలకు ఉన్నది ఒకటే పిచ్చి. మా మూల పురుషుడైన అబ్రహాముకు దేవుడు చేసిన వాగ్దానం ప్రకారం ఈ వాగ్దాన భూమిలో మేము నివసించాలి అంతే. అదొక్కటే వాళ్ళకున్న పిచ్చి, జయానిజం. వీ వాంట్ టు హ్యావ్ అవర్ ఓన్ ప్రామిస్డ్ ల్యాండ్ గివెన్ బై గాడ్ ద క్రియేటర్. ఆదామును మట్టి నుండి చేసిన దేవుడే అబ్రహామును పిలిచాడు.
మానవ జాతి మూల పురుషుని మట్టి నుండి చేసిన దేవుడే మా జాతిని సృష్టించి లోకానికి ఆశీర్వాదంగా చేస్తానన్నాడు. ఆయన భూలోకానికి నట్టనడు మమ్మల్ని ఎస్టాబ్లిష్ చేశాడు. ఇది మా హక్కు. అది వాళ్ళకి అదొక్కటే పిచ్చి తప్ప పని కట్టుకొని ఇంకో దేశాన్ని పోయి గోకి వాడిని కెలికి వీడిని కెలికి వాడి మీద నెత్తి మీద బాంబే అనేది అస్సలు లేదు వాళ్ళు. అయితే వాళ్ళు అక్కడ ఉండేది ఇష్టం లేక వీళ్ళు వాళ్ళని కెలుకుతున్నారు. మరి కెలికితే ఇప్పుడు పిలిచి డబ్బులు ఇచ్చి మళ్ళీ కొట్టించుకున్నట్టు వీళ్ళందరూ. ఎవరైనా పని కట్టుకొని ఇస్రాయల్ మీదకి వెళ్ళడం కొంచెం తన్నురా భయ్యా అని అడిగి తండించుకోవడం. అది సరే, అమెరికా తన అగ్రరాజ్య హోదా నిలుపుకోవడానికే ఈ యుద్ధాలు జరిగిస్తోందా? అమెరికా ఎందుకు చేస్తుంది అనేది వేరే సబ్జెక్ట్. అది ఒక అగ్రరాజ్యముగా ఉండి కొన్ని మంచి పనులు చేసింది, కొన్ని దేవునికి ఇష్టం కాని పనులు కూడా చేసింది. అబార్షన్ని లీగలైజ్ చేయడము, సేమ్ సెక్స్ మ్యారేజెస్ అలౌ చేయడము, తర్వాత నిజమైన భక్తులకు ఆర్థిక సహాయంతో పాటు కల్ట్స్కు కూడా విపరీతమైనటువంటి డబ్బులు ఇవ్వడము. కల్ట్స్ అన్నీ అక్కడ పుట్టి బలపడినాయే. ఇంకో విషయం ఏంటంటే అమెరికన్స్ టూ మచ్ ఆఫ్ లిబర్టీ ఇచ్చినందుచేత దేవుడంటేనే భయం లేకుండా పోయింది. మొన్నటికి మొన్న హాలీవుడ్లో ఫిలిం ప్రముఖులందరూ పెద్ద సెలబ్రేషన్ చేసి దేవుణ్ణి అవహేళన చేశారు. వి డోంట్ నీడ్ గాడ్ ఎనీమోర్ అని ఈ విధంగా వాళ్ళు మోకరి చేశారు. ఆ వెంటనే కొద్ది దినాల లోపల భయంకరమైన అగ్ని ప్రమాదం వచ్చింది. విలియం బ్రాన్హామ్ గారు ఒకసారి అన్నారు, లాస్ ఏంజలీస్ అని ఒక సిటీ ఉంది, అంటే లాస్ ఏంజలీస్ అంటే సిటీ ఆఫ్ ఏంజల్స్ అని, దేవదూతల యొక్క నగరం అని. అక్కడ ఆయన మీటింగ్ పెట్టి విలియం బ్రన్హమ్ గారు ఏం చెప్పారంటే, అమెరికాలో ఇప్పుడు ఎంత పాపం పెరిగిపోయింది, సొదొమ గొమొర్రాల పాపము, లెస్బియనిజం, హోమోసెక్షువాలిటీ, ఇంకా చండాలమైన చెప్పకూడని పాపాలు, టూ మచ్ ఆఫ్ లిబర్టీ అయిపోయింది. ఎంత ఎక్కువ అయిపోయిందంటే దేవుడు అర్జెంటుగా దిగొచ్చి అమెరికాను శిక్షిస్తాడు. అలా దేవుడు శిక్షించకపోతే సొదొమ గొమొర్రాలకు ఆయన సారీ చెప్పుకొని క్షమాపణ చెప్పుకొని వాళ్ళందరినీ బ్రతికించాల్సి వస్తుంది. ఎందుకంటే వాళ్ళకంటే 100 రెట్లు ఇక్కడ పాపం జరుగుతుందని విలియం బ్రెన్హమ్ గారు చెప్పారు. సొదొమ గొమొర్రాలో పాపం జరుగుతుందని అగ్నిగంధకాలు కురిపించి నాశనం చేశాడు కదా దేవుడు. అంతకంటే మరి 100 రెట్లు ఇక్కడ జరుగుతూ ఉంది ఇక్కడ అమెరికాలో. అర్జెంటుగా దేవుడు వచ్చి వీళ్ళని శిక్షిస్తాడు. లేకపోతే సారీ భయ్ మిమ్మల్ని అనవసరంగా దండించాలని వాళ్ళనైనా బతికించాలా, అంత ఘోరంగా ఉందని ఇది చెప్పి 50 ఏళ్ళు అయిపోయింది. ఇప్పుడు ఇంకా పుచ్చిపోయింది. విపరీతమైన ఆర్థిక సమృద్ధిని బట్టి దేవుడు అంటే భయం లేదు. ఇన్ గాడ్ వి ట్రస్ట్ అని మొదట్లో వాళ్ళు డాలర్ మీద రాసుకున్నారు. కానీ ఇప్పుడు మెల్లిమెల్లిగా టూ మచ్ ఆఫ్ ఫ్రీడమ్ లిబర్టీని బట్టి అమెరికాలో ఎక్కువగా అభివృద్ధి చెందుతున్నది ఏంటంటే ఇప్పుడు యెహోవా సాక్షుల కల్ట్ అండ్ ఇస్లాం ఫాస్టెస్ట్ గ్రోయింగ్. చర్చెస్ అన్నీ కూడా ఖాళీ అయిపోయినాయి. అంత విశ్వాస భ్రష్టత్వం. దానికి తోడు ఇక వీళ్ళు ఇట్లా దేవుడు అంటే మాకు అక్కర్లేదని దేవుడి మీద సెటైర్ వేసుకొని పాటలు పాడి గేలి చేసే సమాజం పుట్టుకొచ్చింది. ఇక ఈ గోగు మాగోగు రష్యా వాళ్ళు దండెత్తి వచ్చే టైంకు అమెరికా మొత్తం బలహీనమైపోవాల్సిన అవసరం ఉంది కనుక ఈ లోపల వాళ్ళు కొన్ని పిచ్చి పనులు చేసి యుద్ధాలు చేసి
వాళ్ళు కూర్చున్న కొమ్మ వాళ్ళే నరుక్కొని ఆర్థికంగా సైనిక పరంగా బలహీన పడిపోతారు. అదంతా దేవుని ప్రణాళిక. ఓకే సార్. ఈ అరబ్ ఇజ్రాయెల్ యుద్ధం మూడవ ప్రపంచ యుద్ధానికి ఏమైనా దారితీస్తుందా సార్? అసలు మూడవ ప్రపంచ యుద్ధం అనేది వస్తుందా? రానే రాదు. మూడవ ప్రపంచ యుద్ధం అనేది జరిగితే అందులో అణ్వాయుధాలు కలిగిన దేశాలు ఎన్నో ఉన్నాయి, ఇంక్లూడింగ్ ఇండియా. మేడం ఇందిరాగాంధీ టైంలో మన దేశం కూడా అణ్వాయుధాలు పరీక్షించి చూసింది. కాబట్టి ఆటమిక్ వెపన్స్ ఇజ్రాయెల్ దగ్గర ఉన్నాయి, అమెరికా దగ్గర ఉన్నాయి, జర్మనీ దగ్గర ఉన్నాయి, మన ఫ్రాన్స్ దగ్గర ఉన్నాయి, యూకే దగ్గర ఉన్నాయి. ఇలాగా ఏ ఒక్క దేశమైనా ఒక అణ్వాయుధం వేసిందంటే ఇంకో దేశం వేస్తే ఈ భూగోళము లాంటి 500 భూగోళాలు బొగ్గైపోతాయి. ఇంకా ఒక్క ప్రాణి మిగలదు. మరి అప్పుడు బైబిల్ ప్రవచనాలని దశరాజ్య కూటమి ఎప్పుడు, ప్రపంచ ఏకప్రభుత్వం ఎప్పుడు, అది ఎన్నటికీ జరగదు. అంటే బైబిల్లో ఉన్న ప్రవచనాలు జరగాలి కనుక అది జరగదు. ఒకటి అల్టిమేట్గా అందరికీ నేను చెప్తున్నా, ఏ దేవుడైతే మట్టి ముద్దతో మొదటి మనిషిని చేశాడో ఆ దేవుడే ఈనాటి ప్రపంచ రాజకీయాలన్నింటినీ కూడా ఆయన నడిపిస్తున్నాడు, కంట్రోల్ చేస్తున్నాడు, నియంత్రిస్తున్నాడు. ప్రపంచ రాజకీయాలు, జరుగుతున్న యుద్ధాలు, అందులో ఎవరెవరి పక్షం ఉంటారు, ఇదంతా కూడా దేవుడే శాసిస్తున్నాడు. బైబిల్ దేవుడు, ఏ దేవుడు కాదు. ఇక మీరు కోట్ల దేవతలను పేర్లు చెప్పుకోండి, కానీ ఈ ప్రపంచ రాజకీయాలను, జగన్నాటకాన్ని నడిపించే సూత్రధారి బైబిల్ దేవుడు. చచ్చినట్టు అందరూ ఒప్పుకోవాలి, లేకుంటే మీకు ఒక ముక్క అర్థం కాదు. త్వరలోనే జరగబోతున్న సంభవాలకు బెంబేలు అయిపోయి ఒక్కొక్కడు గుండెపోటు వచ్చి చచ్చిపోతాడు. అది ఓకే సార్. అనుయుద్ధం ఒకవేళ జరిగితే మానవ జాతి అనేది మొత్తం అంతరించిపోయే అవకాశం ఉందా? అవును, అవును. జపాన్ మీద, హిరోషిమా నాగసాకి మీద బాంబు వేసిన, అమెరికా అణుబాంబు వేసినప్పటికంటే 100 రెట్లు అధిక శక్తి సంపన్నమైన బాంబులు ఇప్పుడు ఉన్నాయి. ఇక అసలు అన్ని బాంబులు ఉపయోగిస్తే, నేను యుగాంతం రాసినప్పుడు 40 years బ్యాకే ఇవన్నీ ఉపయోగిస్తే 500 ప్లానెట్స్ లైక్ అర్త్, భూమి లాంటి 500 గ్రహాలు బూడిదైపోతాయని అప్పుడు 40 years బ్యాక్ నాకు అందిన సమాచారం నేను రాశాను. మరి ఈ మధ్యలో ఇంకా చాలా డెవలప్ అయింది కదా, ఇంకా లోకమే ఉంటుంది. కనుక అణుయుద్ధం ఎప్పటికీ రాదు, రానే రాదు. దేవుడు అలౌ చేయడు. హీఈస్ కంట్రోలింగ్ ద వరల్డ్ పాలిటిక్స్ అండ్ హీఈస్ కంట్రోలింగ్ ఆల్ ద వార్స్. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పటివరకు అనేకమైన ప్రశ్నలకు సమాధానం చేసిన ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ది ఆపర్చునిటీ. థ్యాంక్ యూ. ఈరోజు ఇది అండి. మరి ఈ విషయం మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు జరుగుతున్నటువంటి రాజకీయ సంభవాలు, రాజకీయ స్థితిగతులు, మధ్యప్రాచ్యంలో జరుగుతున్నటువంటి యుద్ధాలకు గల కారణాలు, కలగబోయే ఫలితాలు, ఈ విషయం ద్వారా మీకు ఈ యొక్క కార్యక్రమం ద్వారా ఒక స్పష్టత వచ్చిందని ఈ యొక్క వెలివెల్లకొండ కార్యక్రమం ద్వారా ఆశిస్తున్నాను. ఒకవేళ ఇంకా ఏమైనా సందేహాలు, ఇంకా జరుగుతున్న పరిణామాలపై ఇంకేమైనా స్పష్టత కావాలనుకుంటే మరి ఒకసారి ఈ యొక్క కార్యక్రమాన్ని మనం ఎక్స్పాండ్ చేసుకుందాం. మరొకసారి ఈ యొక్క కార్యక్రమం ద్వారా మళ్ళీ అనేకమైనటువంటి విషయాలను మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ యొక్క కార్యక్రమం ద్వారా మీరు దీవించబడినట్లయితే మీరు ప్రార్థించండి. ప్రపంచంలో ఉన్న మానవ జాతి అంతా ఒక కుటుంబమే, ఆదాము హవ్వల పిల్లలే, అందరికీ ఒకడే దేవుడు ఉన్నాడు, ఆయన యేసుక్రీస్తు ప్రభువు అని. అన్యులకైనా, ముస్లిమ్స్కైనా, క్రిస్టియన్స్కైనా, యూదులకైనా అందరికీ ఒకటే దేవుడు యేసుక్రీస్తు ప్రభువు అనే సత్యాన్ని తెలుసుకోవాలంటే బైబిల్లో ఉన్నటువంటి మొదటి పేజీ నుంచి తెలుసుకోవడం మొదలు పెడితే తప్ప, బిబిలికల్గా ఆలోచిస్తే తప్ప సత్యం అనేది అర్థము కాదు అనే ఒక స్పష్టత మనకి ఒక కార్యక్రమం ద్వారా వచ్చింది. అయితే ప్రతి ఒక్కరు కూడా, క్రైస్తవులు కానివారు కూడా, మీకు పుస్తకాలు చదివే ఆసక్తి ఉంటే ఒకసారి ఇప్పుడు జరుగుతున్న పరిణామాలను దృష్టిలో పెట్టుకొని ఒకసారి గ్రంథాన్ని చదవండి.
బైబిల్ని చదవండి. ఇప్పుడు జరుగుతున్నటువంటి విషయాలు, జరగబోయేటువంటి విషయాలను గూర్చిన ఒక ఖచ్చితమైన స్పష్టత మీకు వస్తుంది. ఇప్పుడున్నటువంటి సోషల్ మీడియా ఛానల్స్ని, జరుగుతున్నటువంటి లైవ్ డిబేట్స్ని మీరు ఎన్ని వేల కొలది చూసినా, వందల కొలది చూసినా, మీ మనసులో ఒక ఖచ్చితమైన స్పష్టమైన జవాబు మాత్రం మీకు ఇన్బిల్ట్ కాదు. ఆ సమాచారం అనేది మీకు రాదు. కనుక బైబిల్ కోణంలో ఆలోచించండి. భక్తుల చేత, ప్రవక్తల చేత దేవుడు రచింపజేసిన సమాచారం, ఈ తరంలో దీర్ఘదర్శి అయిన రంజిత్ ఓఫిరే గారి చేత దేవుడు రచింపజేసిన ఈ యొక్క గ్రంథం ద్వారా మీరు సర్వసత్యాన్ని తెలుసుకోగలుగుతారు. ఇది ప్రేమతో మీకు తెలియజేస్తున్నటువంటి ఒక మంచి వార్త. అది మీరు అంగీకరిస్తారా, అంగీకరించారా, అది మీ ఇష్టం. ఈ యొక్క కార్యక్రమం ద్వారా దీవించబడిన వారందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ యొక్క కార్యక్రమాన్ని, ఈ యొక్క లైవ్ ప్రోగ్రామ్ని, వీడియోని మీకు తెలిసిన వారందరికీ, ఆల్ క్రిస్టియన్ గ్రూప్స్కి మీరు తప్పకుండా షేర్ చేయండి. దీని ద్వారా అయినా చాలామంది సత్యం తెలుసుకుంటారని ఆశిస్తున్నాం. మరొకసారి ఒలివలకొండ కార్యక్రమం ద్వారా మళ్ళీ మరొక కార్యక్రమంతో కలుసుకుందాం. అంతవరకు సెలవు. అందరికీ నమస్కారం. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.